హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. డిఎంకే ఈ మధ్య ఒక 6 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్, తిరుపతి పెళ్ళిళ్ళు, సత్యనావ్రతాలు, గోవాల గందరగోళం. మధ్యాహ్నం వచ్చాము, పొద్దున్నే దిగానండి ఊళ్ళోకి, హైదరాబాద్లోకి. మరి డైనమిక్ డిఎంకే యంగ్ అండ్ బర్నింగ్ బ్లడ్ కాబట్టి తట్టుకున్నాడు. కానీ ఇంకోళ్ళు అయితే గొంతు మోగిపోయి ఓన్లీ ఎయిర్ తప్ప ఇంకేం రాలేదు. ఎందుకంటే మొత్తం ఓవర్ హీట్. అక్కడ గట్టిగా మరి పెళ్ళిళ్ళలో అది ఉందా, అది తెచ్చావా, అదిగో పూలు తలపడాలు కావాలి తీసుకెళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా భద్రకంగా. మరి ఇవన్నీ చేసి అరిసి గోల చేసేటప్పటికి ఏమైందంటే ఉన్న గొంతు కాస్త ఊడిపోయింది, గాలి తప్ప ఇంకేం రాలా. బట్ లక్కీగా ఇవాళ మధ్యాహ్నం ఫుల్గా మా సంపదనంది గారు, రచ్చ డైరెక్టర్ గారు ఇవాళ పెద్దమ్మ గుడిలో మంచి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి వెళ్ళి ఫుల్గా తిన్నాను. మరి పెద్దమ్మ తల్లి దయ్యో మరి ఆయన పెట్టిన తిండి ప్రభావం తెలియదు కానీ తినేసి వచ్చి ఫుల్ నిద్ర తీస్తాను అనమాట. ఏమైందని చెప్పేసి తెగిచ్చేసి నిద్రపోయాను. దెబ్బకి లైన్లోకి వచ్చింది. ఈ మాత్రం ఇవాళ మాట్లాడగలుగుతున్నా అంటే దాని చలవే. సో మరి వాళ్ళ టాలీవుడ్ టాకీస్లో మన కోసం మాట్లాడడానికి, మనతోటి మాట్లాడడానికి ఈ రోజుల్లో డైరెక్టర్ సెన్సేషనల్ హిట్ అండి. అస్సలు అది సరదాగా ఏదో డెమో కోసం తీసిన సినిమాగా మొదలుపెట్టిన డైరెక్టర్, అంటే సిన్సియర్ ఎఫర్ట్స్ ఉంటే ఆ సినిమా అది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందని తూచా తప్పకుండా పాటించాడు నేను మన దాసరి మారుతి గారు, డైరెక్టర్ గారు. అంటే నీ పని నువ్వు సిన్సియర్గా చెయ్యి, లీవ్ ద రిజల్ట్ టు ది గాడ్, నాకు వదిలే నీ రిజల్ట్ నేను చూసుకుంటా అన్నాడు. మళ్ళా అద్భుతమైన వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చాడు ఆయన. మరి అలాగే పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడా సిన్సియర్గా పెట్టారు. అది చాలా చిన్న సినిమాకి ఎవరికి తెలియదు అసలు ఈ రోజుల్లో సినిమా మొదలైందనే విషయం ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు చూస్తే ఎక్కడ చూసినా ఈ రోజుల్లో అని చెప్పి గోల చేసి 48 లక్షలు పెట్టారు, 60 లక్షలు పెట్టారు ఓవరాల్గా. అది ఒక 50 లక్షలు పబ్లిసిటీకి పెట్టారు. సినిమా ఖర్చు బడ్జెట్ వచ్చి 60 lakhs అండ్ దే స్పెంట్ 50 lakhs ఆన్ పబ్లిసిటీ. అండ్ ది ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెరీ 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 గుడ్ అనమాట. ఎంత అద్భుతంగా చేస్తుంటే 10 to 12 crores అంటున్నారు. ఆయనేమో పాపం మోడెస్ట్గా డైరెక్టర్ గారు 8 to 10 crores లోపు ఉంటుందండి, అంత లేదన్నాడు. మాకేమంటే యాజ్ ఎ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, జస్ట్ నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి 10 to 12 crores దాకా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కడ 60 లక్షలు, ఎక్కడ 10-12 కోట్లు అండి. సో అటువంటి వండర్ఫుల్ డైరెక్టర్, యంగ్ అండ్ డైనమిక్, ఇంటెలిజెంట్ అండ్ సో టు సే లవ్లీ డైరెక్టర్. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. డీసెంట్ డైరెక్టర్, సో ఫ్రాంక్లీ స్పీకింగ్ డీసెంట్ అండ్ సిన్సియర్ డైరెక్టర్. ఆయన మారుతి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మరి స్కైప్ ఐడి వచ్చి తెలుసు మీకు, tory.live1. సో మారుతి గారు, వెల్కమ్ టు అవర్ టోరీ అండి, తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్, ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో సార్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా డైరెక్టర్గా అవ్వాలని అసలు ఎందుకు అనిపించిందండి? అంటే మామూలుగా మీరు పబ్లిసిటీలో ఉన్నారు, డిజైనింగ్లో ఉన్నారు, హ్యాపీగా మీరు డిజైనింగ్ చేసుకున్నారు, కూల్గా ఉన్నారు. సినిమా అనేది ఎవరికైనా డ్రీమే కదండి. దాంట్లో యాక్చువల్గా సక్సెస్ అవ్వడం అనేది ఇంకా పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం, జనం చూసి దాన్ని ఆదరించి ఇలాంటి సబ్జెక్టులు నువ్వు మేము చూస్తామని చెప్పి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, అదొక పెద్ద అచీవ్మెంట్ అండి. అది యాక్చువల్గా నాకు ఫస్ట్ సినిమాతోనే ఇట్లా ప్రూవ్ అయితే నాకు చాలా చాలా ఎనర్జీ ఇచ్చిందనమాట. అంటే ఒక హిట్ అనేది ఎంత కిక్ వేస్తుంది అన్నది, అది జస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్. అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు తెలుస్తుందండి ఆ సక్సెస్ అనేది. అది యాక్చువల్గా నాకు తెలిసి అంటే నేను మీడియాలో పర్సన్ కాబట్టి దీన్ని ప్రొడ్యూసర్స్ కూడా మ్యాక్సిమం మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మన సీను కానివ్వండి, నాన్స్టాప్ సీను, మన TV9 సీను, అందరూ ఉన్నారు. వీరబాబు ఒక డిస్ట్రిబ్యూటరు, మ్యాక్సిమం జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి యంగ్ జర్నలిస్టులు అండి అంతా. ఈ సినిమా ఒక డెమోగా చేద్దాం, మన మారుతిని డైరెక్టింగ్ చేయాలంటే దీన్ని ఒక డెమోగా చిన్నది 5Dలో చేసి, Canon 5Dలో కెమెరా కూడా చాలా బుల్లి కెమెరా అండి, Canon 5D. రామ్ గోపాల్ వర్మ గారు ఇది ఏమంటారు దొంగల ముఠాకి వాడాడు, కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. అదే కెమెరా ఈయన వాడారు, సూపర్ డూపర్ హిట్ అయిందండి, బ్లాక్ బస్టర్ ఒక విధంగా, సెన్సేషనల్ హిట్ అన్నాను కదా, అది రేంజ్. సో అదేదో డెమోగా తయారు చేద్దామని చెప్పి మొదలుపెట్టారండి. అది ఆడే సిన్సియర్గా నిజాయితీగా కష్టపడి తీసి, కొత్త వాళ్ళండి మొత్తం టోటల్ టీమ్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వాటినాటి సినిమా మొత్తం ఫ్రెషర్స్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్లు కూడా కొత్త వాళ్ళు అండి. మరి జస్ట్ ఇమాజిన్, మొత్తం మా వీరబాబు అయితే సార్ ఇన్నోవా ఎంత ఉంటుందండి అని అడుగుతున్నాను. కృష్ణశైలి తీసుకున్నాడు కదా. అవునవునవును. వీరబాబు హ్యాపీ, అందరూ హ్యాపీ అండి, మా వాళ్ళందరూ, మా యంగ్ జర్నలిస్టులు అంతా కూడా. ఈ కాన్సెప్ట్ అంటే
యూత్కి ఈ కాన్సెప్ట్ బాగుంటుంది. ఈ నవ్డేస్ అండ్ యంగ్స్టర్స్ ఆర్ థింకింగ్ లైక్ దిస్ అనేది, అంటే మీరు యంగ్స్టర్స్ కాబట్టి మీకు అలా అనిపించిందా, లేదంటే అసలు జనరల్గా చూసి మీరు అలా సబ్జెక్ట్ తయారు చేసుకున్నారా? నేను యాక్చువల్గా యంగ్స్టర్ ఏం కాదండి, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ యంగ్స్టర్ ఇదని కాకుండా ఒక మంచి కొత్త కాన్సెప్ట్ తీయాలి అని అంటే అది ట్రెండీగా ఉండాలి. మనం యాక్చువల్గా ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ఏమవుతుంది అంటే కథలు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో అందరూ చెట్టు కింద కూర్చొని కథలు రాసుకుంటున్నారు. అంటే నేను ఒక సినిమా తీయాలి అనేది కథగా వాళ్ళు కూర్చొని రాసుకోవడం మొదలు పెడితే నిజ జీవితాలు అనేది మిస్ అయిపోతున్నాయి. మనకి ఎప్పుడైనా ఒక కథ కానీ ఒక ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే అది లైఫ్కి ఎప్పుడైనా దగ్గరగా ఉంటేనే ఆ సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి. అంటే మనల్ని మనం తెర మీద కనుక చూసుకోగలిగితే వాళ్ళకి గనక ఇది నా జీవితంలో నాకు లైఫ్లో ఇది జరుగుతుందని వాళ్ళు కనుక ఫీల్ అయితే ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా హిట్ అవుద్ది. దానికి యాక్చువల్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మనం యాక్చువల్గా బిఫోర్ చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు హిట్ అయిన ఏ సినిమా చూసుకున్నా సరే దానికి ఒక జోనరు, దానికి లైఫ్కి ఎక్కడో లింక్ అయి ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు తెలిసి జంధ్యాల గారి సినిమాలు చూస్తే ఏ సినిమా చూసినా సరే ఒక ఆర్టిస్ట్కి ఒక యాటిట్యూడ్, ఒక బాడీ లాంగ్వేజు, ఒక ఇది ఉంటుంది. అంటే మన మనసుల్లో మన తెలుగు సినిమాలు చాలామంది అంటే ఒక జంధ్యాల గారు చేసిన పెద్ద వంశీ గారు ఒక కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కానీ, ఏప్రిల్ 1 విడుదల కానీ, లేడీస్ టైలర్ కానీ, ఇలాంటి ఏ క్యారెక్టర్ తీసుకున్నా మన నిజ జీవితంలోంచి వచ్చి హిట్ అయిన సినిమాలు అవన్నీ. అది యాక్చువల్గా మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మిస్ అవుతున్నారు. అది నేను తెర మీదకి తీసుకురావాలి, నా ద్వారా రావాలి అని చెప్పి నేను ఇప్పుడున్న ప్రజెంటు నేను అలాంటి క్యారెక్టర్స్ అలా చేయలేను కాబట్టి ఇప్పుడున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే యూత్ మధ్యన బర్నింగ్ ప్రాబ్లం ఒకటి రన్ అవుతుందో దాన్ని స్క్రీన్ మీదకి అందంగా తీసుకొద్దాం. మనం ఏది నీతులు చెప్పడానికి సినిమా తీయకూడదు. అలా అని చెప్పి మనం ఎలాగ బూతులు పెట్టలేము. మనకు ఒక ఇది ఉంది, మనకు ఒక సిద్ధాంతం ఉంది. ఆడియన్స్ కూర్చున్నవాడిని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంలో నేను చేసిన సినిమా అనమాట ఇది. గ్రేట్ అండి. అదండి విషయం. అంటే దీని వెనక ఆలోచన విధానం కూడా ఆయన ఆ రేంజ్లో ఉందన్నమాట. అంటే జంధ్యాల గారు ఇవాళ ఓవరాల్గా ఆయన ఏదో ఒక సినిమా కథ ఏదో కూర్చొని రూమ్లో కూర్చొని రాసేసుకొని సినిమా తీయలేదండి. దీని వెనక విశ్లేషణ ఉంది. ఒక ఫోన్ కాల్ మనకు లిసనర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో 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 ఓకే. హలో, ఏమండి ఇది చాలా అన్యాయం అండి. మీరు మాకు ఫోన్ చేసి మీలో మీరు మాట్లాడుకోవడం. హలో, కట్ అయిందండి. వాళ్ళ పాపం ఏదో ఆఫీస్ నుంచి మాకేమంటే మాకు కాలర్స్ చాలామంది ఆఫీసుల నుంచి ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసిన తర్వాత అక్కడ ఏదో ఆఫీసులో వచ్చే విషయం వచ్చి ఉంటే అక్కడ మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే జంధ్యాల గారి సినిమాలు ఎలా ఉన్నాయి, ఎందుకు సక్సెస్ అయినాయి, జనజీవన స్రవంతిలోంచి అక్కడి నుంచి రియలిస్టిక్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్లు వాటిలోంచి కొన్ని తీసుకొని వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం, సినిమాటిక్గా మోడిఫై చేసి దాన్ని ప్రజెంట్ చేస్తే జనం ఆదరిస్తారని ఆయన మారుతి గారు దాన్ని గమనించారు. అలాగే ఇంకా వంశీ గారి సినిమాలు అంటే పాత సినిమాలని తరచి చూసి ఆయన విశ్లేషించుకొని ఇప్పుడు యూత్లో ఉన్న బర్నింగ్ ప్రాబ్లం ఏంటనేది గమనించి దానిది అందంగా అంటే నీట్గా సినిమా అనేది ఇప్పుడు మనం కళ కోసమో దేశ సేవ కోసమో తీయమండి. సినిమా అనేది తీస్తే అలా తీసే సినిమాలు కాదు ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అలా తీసే పెద్ద మనుషులు లేరు, అలా తీసే వర్కౌట్ కాదు. ఉన్నంతలో సినిమా ప్రొడ్యూసర్కి హ్యాపీగా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి, బయర్స్ హ్యాపీగా ఉండాలి, ఆర్టిస్టులకి అందరికీ పేరు రావాలి, డైరెక్టర్కి పేరు రావాలి. కాబట్టి ఇది కమర్షియల్ వ్యాపారం. కమర్షియల్గా అంటే కళాత్మకమైన వ్యాపారం కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయన ప్లాన్ చేసుకొని తీశారు. సో మరి అందరూ కొత్తోళ్ళే కదా, మీరు వీళ్ళందరితోటి సినిమా చేసేటప్పుడు మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ సినిమా చేసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఈ రేంజ్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సినిమా తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంత పెద్ద హిట్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే హిట్ ఇదనేది యాక్చువల్గా అది దైవదేనం అండి. మన టైం బాగుండి అది పీపుల్కి మన ఐడియా నచ్చితే హిట్ అవుతుంది. కానీ ఏంటంటే మన ఐడియా అనేది ఇట్ షుడ్ బి కమర్షియల్గా ఉండాలి ఫస్ట్. అంటే మన థింకింగే ప్రజలకి 10 మందికి నచ్చే విధంగా ఉండాలి. అంటే మన మాట తీరు నచ్చాలి, మన బిహేవియర్ నచ్చాలి. ఇవి స్క్రీన్ మీద ప్రజెన్స్ అవుతాయి. ఒక డైరెక్టర్ బిహేవియరే ఆటోమేటిక్గా స్క్రీన్ మీదకి వస్తుంది. ఆ బిహేవియర్ అనేది 10 మందికి నచ్చే విధంగా ఉంటే డెఫినెట్గా హిట్ అవుద్ది, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా ప్రతి సినిమాకి కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు అంటున్నారు. కొత్త వాళ్ళు అనేది పాత వాళ్ళకి ఎవరికి బిజినెస్ లేదు. అలాంటప్పుడు పాత వాళ్ళతో తీయాల్సిన అవసరం ఏముంది? అందుకని చెప్పి నేను కొత్త వాళ్ళని పెట్టుకున్నా.
ఈ కొత్త వాళ్ళని పెట్టుకునేటప్పుడు అందరూ యాక్చువల్గా ఏంటంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నావు, ఈ 5D కెమెరా రామ్ గోపాల్ వర్మే తీలేకపోయాడు, నువ్వేం చేస్తావు అని ఇట్లాంటి యాక్చువల్గా వచ్చేవి. కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, ఎందుకంటే నాకు కంటెంట్ తెలుసు, కథ తెలుసు. అంటే నేను ఫస్ట్ యాజ్ ఏ సినిమా లవర్గా నా కథను నేను ఎంజాయ్ చేశాను. అప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ ఎంజాయ్ చేస్తారు ఫస్ట్. అంటే ఏ దర్శకుడైనా అలాగే చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ నాలో కొంచెం కమర్షియల్ యాంగిల్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల నాకు మాస్ నుంచి క్లాస్ వరకు కూడా మంచి ఎప్రిసియేషన్ వచ్చిందనమాట. అది ఐమాక్స్ థియేటర్లోనే గోల్ చేస్తున్నారు కదా మామూలుగా, గోకులు సచిన్ థియేటర్ కన్నా కూడా. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. మన నాతో పాటు అండి డిఎంకే గారు ఎలా ఉన్నారండి? ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా రోజులుగా మిస్ చేస్తున్నాం అండి. తిరుపతి వెళ్ళారంట కదా? అవును సార్, మరి బాలాజీ పిలిచాడు, నామాలని పిలిచినప్పుడు వెళ్ళకపోతే మర్యాద ఉండదు కదా. సారీ అండి, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది సార్. డిఎంకే వాయిస్ లోగా ఎందుకు వస్తుంది సార్? సరిగా వినండి. అసలు అంటే ఈ ప్రోగ్రామ్ కి నేను లాస్ట్ 4-5 డేస్ గా చేస్తున్నాను, బట్ ఈ మధ్యన చాలా లోగా వస్తుంది. అసలు ఏ ప్రాబ్లమో తెలియట్లేదు. ఓకే, అది ఐ ట్రై టు రెక్టిఫై దట్ టెక్నికల్ ప్రాబ్లమ్ అండి. మన స్టూడియోలో ఈ రోజుల్లో డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో, హాయ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శాండీ అండి, ఒడిస్సా నుంచా? ఓకే, చెప్పండి సార్ శాండీ గారు. కొత్త సినిమా అన్నారు కదా సార్, అదే యూత్ మీద డిపెండ్ అని అన్నారు కదా సార్, అందుకని చేసాం. అంటే దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఏంటని. ఈ సినిమా చూడలేదా? అంటే ఈ సినిమా చూసారండి? లేదండి, ఒరిస్సా కదా, తెలుగు సినిమాలో అంతగా రావు. ప్రస్తుతానికి అయితే రచ్చ ఆడుతుంది, ఇక్కడ ఉన్న 4 హాల్లో రచ్చ ఆడుతుంది. అంటే ఇది ఇచ్చామండి యాక్చువల్గా, ఒరిస్సా కూడా ఇచ్చాము. మేబీ దిస్ వీక్ వస్తుంది. అక్కడ బరంపూర్ అక్కడ అంతా రిలీజ్ చేస్తున్నారు. ఓకే, బరంపూర్ అంటే ఇది రాయగడ కదండి, బరంపూర్ ఐ థింక్. అంటే ఒరిస్సా రైట్స్ ఈ రోజే ఇచ్చాము. మేబీ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ రిలీజ్ అవుతుందండి తప్పకుండా. ఓకే, ఇక్కడ ఏపీ అంతా ఊపేస్తుందండి సినిమా. శాండీ గారు, ఆల్ ద బెస్ట్ సార్. మీ ఫిల్మ్ గురించి బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తీసారు కాబట్టి డెఫినెట్ గా హిట్ అవుతుందని తెలుసు. శాండీ గారు, హలో. శాండీ గారు, ఇది ఏపీ అంతా ఊపేస్తుందండి ఈ రోజుల్లో. అవునండి, ఎక్కడ కూడా ఊపేద్దామండి, దానికి ఏం లేదు. ఇది బార్డర్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కాబట్టి 90% తెలుగు వాళ్ళే ఉన్నారు. ఊపేద్దాం, ఏం ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యు శాండీ. హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. ఓకే అండి. అంటే అక్కడ ఏపీ అంటే ఇప్పుడు దీనికి నాకు విచిత్రం అనిపించిందండి. 3 లక్షలకి అన్ని భాషల డబ్బింగ్ రైట్స్ ఇవన్నీ ఇచ్చారంట, రీమేక్ రైట్స్. అవునండి, ఎవరు చెప్పారు మీకు? జర్నలిస్ట్ కదండి, ముసలి జర్నలిస్ట్ కదా, తెలుస్తూ ఉండే. అంటే మీకు ఏమనిపించింది అంటే మన సినిమాకి అంత బిల్డప్ ఎక్కడ ఉంటుంది? అది వెరీ నెక్స్ట్ డే 10 లక్షలు తీసుకొని దిల్ రాజు గారు మనిషి వచ్చాడు కదా, తమిళ్లో రైట్స్ నాకు ఇవ్వండి బాబు అని. అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్గా. నేను ఒకటేనండి, నేను ఎలా వెళ్ళానంటే సిన్సియర్గా నేను తీసిన బడ్జెట్కి నాకు వచ్చిన ఆఫర్స్ చాలు. అంటే నేను ఫస్ట్ నా సినిమా కొనడానికి వచ్చారు, వాళ్ళకి ₹1 ఇస్తే కనుక ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ నా దగ్గరికే వస్తారు అన్న సెన్స్లో నేనేంటంటే ఫస్ట్ బిజినెస్ సేఫ్ అవడానికి నేను మొత్తం చాలా తక్కువ రేట్లకి ఇచ్చేసాను అనమాట. అదండి, అలా తక్కువకి ఇచ్చారు. ది వెరీ నెక్స్ట్ డే 10 లక్షలు తీసుకొని తమిళ్ డబ్బింగ్ రైట్స్ ఇవ్వండి, రీమేక్ ఇవ్వండి అని ఇచ్చారండి కదా. అవునండి, ఇప్పటికే అడుగుతున్నారు చాలామంది ఎలా బ్యాలెన్స్ చేయాలి. అంటే కొంతమంది పెద్దవాళ్ళు అలుగుతున్నారు వాళ్ళకి ఇవ్వలేదని. అవేంటి బాగుందండి. ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ కదా, మనం మామూలుగా ఒకళ్ళు మంచి మాట ఇచ్చి ఇంకోళ్ళకి మాట ఇవ్వలేం కదండి. ఇప్పుడు మీకు మాట ఇచ్చి నేను ఇంకోళ్ళ దగ్గర పరిగెత్తేది మర్యాద కాదు కదండి. అవునవునండి, మనం అన్న తర్వాత కొద్దిగా మోరల్ వాల్యూస్ ఉంటాయి. అఫ్కోర్స్ లేని వాళ్ళది మనం ఏం చేయలేము అనుకుంటా. ఉన్నప్పుడు ఆ విలువ ఇచ్చే మనుషులకైనా మనం ఆ విలువను కాపాడుకోవాలి కదా సార్. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు కొత్త వాళ్ళని తీసుకున్నారండి, ఆర్టిస్టులు అందరినీ. చాలా నీట్గా మామూలుగా బిహేవ్ చేశారు, ఎవడో యాక్ట్ చేయలేదు. ఎవడు కటింగ్ ఇచ్చి ఓ అని ఇట్లా బిల్డప్ ఇచ్చిన ఉండేవారు. హ్యాపీగా కూల్గా ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతూ అలా వెళ్ళిపోయింది. ఆ కటింగ్ ఇస్తే నేను అసలు కటింగ్ కట్ చేస్తాను కదా, ఏమాత్రం బ్యాలెన్సింగ్ లేకపోయినా ఆడియన్స్తో ఎక్స్ట్రాలు చేసినా. ఎందుకంటే స్క్రీన్ మీద మనం ఏం ఎక్స్ట్రాలు చేసినా సరే ఆడియన్స్ కట్ చేసేస్తాడు మనల్ని. అందుకని చాలా జాగ్రత్తగా అంతవరకే బిహేవ్ చేసేట్టుగా చేశాను. చాలా బాగా. ఆఖరికి పార్కులో వేరుశనకాయలు అమ్మే క్యారెక్టర్ కూడా రిజిస్టర్ అయిందండి.
అది ఎందుకంటే యాక్చువల్గా నేను ఏదో ఒకటి బ్యాలెన్స్ చేయాలి కదా, అంటే ఒక కంటెంట్ని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా తిప్పాలని అట్లా చేసిందనమాట. విచిత్రం ఏంటంటే అమ్మాయిలతోటి విసిగిపోయిన అబ్బాయి, అబ్బాయిలతోటి విసిగిపోయిన అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య లవ్. అది వాళ్ళు ఒకళ్ళు నేను ఐ లవ్ యూ నీకు చెప్పనని అతను కుర్రోడు అంటాడు. అది తమాషా తీసుకొచ్చారండి. అది బ్లెండ్ భలే పర్ఫెక్ట్ బ్లెండ్ అది. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ సినిమా తర్వాత ఈ సినిమా ఇంకా చాలా అడగాలి ఈ సినిమా గురించి. ఆ కర్ర ఒకటి ఏంటంటే నాకు తెలియకడుతున్నా, కర్ర కాయలు రాయడం. మా ఇంటి దగ్గర వాచ్మెన్ ఒకడు ఒక కర్రను బాగా చూసుకుంటూ ఉంటాడు. అంటే రాత్రిపూట దొంగలను కొట్టచ్చు అని చెప్పి. అంటే దొంగలు కానీ ఈ మధ్య మాకు పెట్రోల్ దొంగతనాలు చేసేవాళ్ళు ఇంటి దగ్గర బళ్ళ దగ్గర కార్లు కింద కట్ చేసేస్తున్నారు. అప్పుడు వాడికి ఒక కర్ర ఇచ్చాం మేము. అది చాలా కర్ర, అది ఆడు బాగా చూసుకోవడం మొదలెట్టాడు ప్రాణంలాగా. అందుకని నాకేంటంటే శివాజీ సినిమాలో కర్ర కాయలు రాసి కొట్టడం అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, కొడితే దెబ్బ బాగా తగులుద్దని. ఇక దీన్ని రెండు లింకప్ చేసి యాక్చువల్గా ఇలా కర్రకి ఆయిల్ రాయడానికి ఒక కుర్రను పెట్టి వాడికి జీతం ఇచ్చి వాడు ఎక్కడ పడితే అక్కడ రాస్తూ ఉంటే ఎలా ఉంటుందని జస్ట్ ఒక ఇమాజిన్ వేసి దాన్ని అలా ఎక్స్టెన్షన్ చేశాను. ఆఖరి బండి మీద వెళ్తూనే వదలడు కదండి, బండి మీద వెళ్తానే కర్రకాయలు రాస్తుంటాడు. అంటే ఫన్ ఏ రేంజ్ వరకు వెళ్ళొచ్చు ఒక క్యారెక్టర్ని పట్టుకుంటే అంటే ఇక అది పీక్ స్టేజ్ అనమాట. ఇంకా అంటే ఈ రేంజ్లో ఉంటుంది వీడి ఇదే అని చెప్పడానికి ఐ హావ్ టేకెన్ దట్ వన్. వెరీ గుడ్ అండి. అంటే ఈ ఆర్టిస్ట్ సెలెక్షన్ ఎలా చేశారు సార్? ఈ ఆర్టిస్టులు హీరో నాకు ఎప్పుడు టచ్లో ఉండేవాడు తను. యాక్చువల్గా తనకి ఏంటంటే తను క్యారెక్టర్ ఎంతవరకు మాట్లాడుతూ తన బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా రాసుకున్నాను అనమాట డైలాగ్స్. అతను ఇలా మాట్లాడితే బాగుంటుందని తనకి ప్రాక్టీస్ చేయించి తీసుకున్నాను. హీరోయిన్ వచ్చి ఆ అమ్మాయి యాంకరింగ్ చేస్తుండేది, చాలా ఛానల్స్లోనూ వాటిలోనూ చేసేది యాంకరింగ్. త్రిషలాగా ఉంటుంది, త్రిషలాగా ఉంది. కానీ యాంకరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు త్రిషలాగా చూపించలేకపోయారు వాళ్ళు. అంటే ఇలా ఒక అమ్మాయి ఇలా త్రిషలాగా ఉంటుందని ఉండేది కదా. కానీ ఆ అమ్మాయిని మేకప్ అలా చేసుకుని కొద్దిగా జనాలకు కూడా కమర్షియల్ పాయింట్ నాకు బాగుంటుంది అనిపించింది. నాకున్న బడ్జెట్లో అలాంటి అమ్మాయి దొరికి అలా చూపించగలిగినప్పుడు డెఫినెట్గా బాగుంటుందని. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ కింద అది బాగానే ఉంది. కాల్ వచ్చారండి. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే గీత గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, సీత గారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నేను లాస్ ఏంజలస్ అండి. సీతా కౌలూరి ఆబ్వియస్లీ. అవును సీత గారు మీరేనా? నేనేనండి. యా, హీరో సినిమా డైరెక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మాట్లాడతానండి, బస్ మీతో మాట్లాడినండి. 2 రోజుల తర్వాత వచ్చారు. ఇదేనండి, తిరుపతి వెళ్ళానండి. తిరుపతి పెళ్ళిళ్ళు వరుసనే ఒక 75 మంది బ్యాచ్, కంపార్ట్మెంట్ 72 బర్తులు మావే. తర్వాత పక్క కంపార్ట్మెంట్లో ఇంకో 3, అలా 75 మంది కలిసి వెళ్ళాం. గోల చేసి వచ్చాం. ఆ గోల నాకు గొంతు పోయింది. భగవంతుడు దేవలే మధ్యాహ్నం ఏమంటే మామూలుగానా అస్సలు అప్ టు ద ఎక్స్ట్రీమ్ రేంజ్ గోల అంటే మామూలు గోల కాదు. ఆఖరి టీసీతో కూడా ఆడుకున్నాం. అక్కడ బాలాజీకి అంగ ప్రదక్షిణ చేసాం. అందరూ 300 రూపాయలు 500 రూపాయల టికెట్లు అంటే నేను బ్యాచ్ ఉన్నామండి 11 మంది. అంగ ప్రదక్షిణ టికెట్లు తీసుకొని ప్రశాంతంగా తిరిగాం. పొద్దున్నే 3ంటికి వెళ్ళి అంగ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని మా టోరీ లెసన్స్ అంతా బాగుండాలి, మా టోరీ బాగుండాలి, మేము బాగుండాలి, మా తెలుగుని బాగుండాలి, అందరినీ మనస్ఫూర్తిగా బాలాజీని ప్రార్థించాను. చాలా హ్యాపీ. నామాలైన పొద్దున్నే పూలు దర్శనంతో తోమాల సేవ అయింది. చక్కగా పూలతో దర్శనం ఇచ్చి హ్యాపీగా చెప్పాడు. ఇప్పుడైనా మాట్లాడా మా డైరెక్టర్ గారితో ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్స్ అండి. హాయ్ మేడం. హలో మారుతి గారు. హాయ్ మేడం, హౌ ఆర్ యూ మ్యామ్? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మీది ఎక్కడండి? ఏ ఊరు? ఇక్కడ తెలుగు? విజయవాడ దగ్గర అండి. విజయవాడ దగ్గర, కృష్ణా జిల్లా, మా ఊరే. నేను ఆహా, ఎక్కడ మేడం విజయవాడ దగ్గర? హనుమాన్ జంక్షన్ తెలుసా? దానికి కొంచెం దగ్గరలో వీరవల్లి అని. వీరవల్లి హనుమాన్ జంక్షన్ తెలుసండి నాకు వీరవల్లి కూడా తెలుసండి. మీకు తెలుసండి? అక్కడ భజనలు బ్రహ్మాండంగా చేస్తారు. ఏంటండి? మీ ఊళ్ళో భజన బాగా చేస్తారండి వీరవల్లిలో, రాములవారి భజనలు. మేడం చెప్పండి, సినిమా చూసారా మేడం ఈ రోజుల్లో? చూసానండి, మొన్న సాటర్డే చూసాను. ఎక్కడ చూసారండి?
ఆన్లైన్ లో మీరు అలాంటివి అడుగుతారు ఇక్కడ. మేము ఇక్కడ ఉంటే మాకు వేరే ఛాన్సే ఉంటుంది, మాకు రాలేదు కదా మూవీ. అవునులేండి, పోన్లేండి, అలా అయినా చూసి ఎంజాయ్ చేశారు కదా. బాగుంది మూవీ, వెరైటీగా ఉంది. తిట్టుకున్నారా లేకపోతే బాగానే ఉందా? నేను అనుకున్నాను ఇంకా మామూలుగా తొలి ప్రేమలో లాగా ఎయిర్పోర్ట్ కి వచ్చేసి వాళ్ళిద్దరు మళ్ళీ అక్కడైనట్లు కలుస్తారేమో అనుకున్నాను. మేడం బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాగుంది. కామెడీ ఎలా ఎంజాయ్ చేశారండి? ఏమండి? కామెడీ సినిమాలో కామెడీ నవ్వుతూనే ఉన్నాయండి, బాగుంది చాలా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పర్టికులర్లీ లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే అతను కథ చెప్పడానికి అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళి ఇది నార్మల్ స్టోరీ లాగానే ఉంది కదా అని చెప్పేసి అన్నప్పుడు లేదు ట్విస్ట్ ఇక్కడే ఉంది అని చెప్తాడు కదా. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఒక సినిమాని చూసి దాని గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా నేను చాలా చాలా అచీవ్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీకు అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు చాలా వచ్చినాయి మేడం. హాట్ ఫేవరెట్ అండి ఆయన, ఇవాళ హాట్ ఫేవరెట్ ఆయన. ఇండస్ట్రీ ప్రాపర్టీ లైన్ లో ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ లైన్ లో ఉన్నారు. చాలా వెరైటీగా ఉంది. నార్మల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్ గా చూపించారు. డైరెక్ట్ గా ఇద్దరు లవ్ అని చెప్పి కొన్ని రోజులు 2-3 సాంగ్స్ అయిపోయిన తర్వాత దెబ్బలాడుకుని మళ్ళీ కలుసుకుని అట్లా కాకుండా ఇద్దరికి లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మన ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోకూడదు అని చెప్పేసి లాస్ట్ కి. అదే మేడం, యాక్చువల్ గా అంటే మీరు చెప్పినవన్నీ మనం చూసేసాం కదా ఆల్రెడీ. మళ్ళీ మీకు వేరేది ఏదో పాతి చూపించి బోర్ కొట్టించడం ఎందుకని ఒక చిన్న ప్రయత్నం చేశాను. కానీ ఆ ప్రయత్నానికి మీలాంటి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే ఈ సినిమాని వెరైటీగా రావడంతో ఏపీలో ఉన్న మన తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఓ మంచి చిత్రాన్ని కావాలి, మాకు ఒక వెరైటీగా ఉండాలని వాళ్ళు ఇచ్చే ఇవి కలెక్షన్స్ మామూలుగా లేవండి. ఈరోజు చాలా 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 ఆనందంగా ఉంది. స్క్రీన్ ప్లే బాగుందండి, నాకు స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. అసలు ఎక్కడ ఒక్క సెకండ్ బోర్ కొట్టకుండా సినిమాని అలా లేపుకుంటా పైకి అలా వెళ్ళిపోయిందండి సినిమాది. నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అలాగే ఇక్కడ మధ్యలో మాకు బోర్డ్ అనేది అసలు ఏ కొంచెం అనిపించలేదు. నెక్స్ట్ మూవీస్ మిమ్మల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేయబోతున్నాను మేడం, అందులో డౌటే లేదు. ఎందుకంటే డబ్బులు పెట్టని సినిమాకే ఇలా తీశానంటే కొద్దిగా పెట్టినా ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ ఇంకా అదండి సీత గారు, మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి మేడం. సీత గారు ఇప్పుడు మంచి మూవీస్ రావాలి కానీ మేము ఒకసారి కాదు 10 సార్లు వెళ్ళి చూస్తాం థియేటర్ కి. ఆన్లైన్ లోనా? ఆన్లైన్ కాదండి, ఆన్లైన్ అంటే ఈ మూవీ రాలేదు కాబట్టి వేరే థియేటర్ రిలీజ్ అయితే నాకు తెలుసు. సీత గారు జస్ట్ కిడ్డింగ్ అండి. లేదు మీరు నాకు తెలుసు, చేతులు కాళ్ళు కట్టేసి చూసినట్లయింది. అదే పెద్ద స్క్రీన్ మీద చూస్తుండే కనుక ఇంకా ఎంత మంచిగా చూస్తుండేవాళ్ళం, ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం, ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం అనిపించింది. బట్ ఏదంటారు కదా, అసలు లేని దానికన్నా ఇది బెటర్ అని. గుడ్డి కన్నా మెల్ల బెటర్ అండి. కాదండి, అసలు ఐమాక్స్ సినిమాక్స్లో వీటిలోనే గోల్ చేస్తున్నారండి జనం. మామూలుగా అసలు మామూలుగా ఏ సినిమాకైనా అబ్బాయిలు వెళ్ళేస్తారు, కేకలేస్తారు. ఈ రోజుల్లో సినిమాకి కాదండి, వెరైటీగా ఈ సినిమాకి అమ్మాయిలు కూడా కేకలేశారు. మామూలు కాదు అసలు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత రెస్పాన్స్ ఆడపిల్లలు ఎలా రియాక్ట్ అవుతారా, ఇంత ఎంజాయ్ చేస్తారా అనిపించింది నాకు. మీరు చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు మేడం, చాలా బాగుంది. అవునండి, ఏంజిల్ అండి, షీఈ్ ఎన్ ఏంజిల్. మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ 6 15 కానీ కాదండి, 2 కాదు 5 కానీ 29th 11. అంటే ఓవరాల్ గా కౌంట్ మంత్ చెప్తున్నారా? మంత్ కాదండి, ఓవరాల్ గా కౌంట్ చేస్తే మీకు 6 కానీ 5 కానీ అయి ఉంటుందని నా ఒక జస్ట్ ఒక గెస్సింగ్. అంటే మీ ఇయర్ తో కలిపి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇయర్, బర్త్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ ఇవన్నీ కలుపుకుంటే ఓవరాల్ గా నాకు 6 అండి. నాకు 6 వస్తుంది. చెప్పండి, పర్లేదు. 29 మంత్ 6 అండి. మంత్ 6 కదా, అంటే 2 6 8 8 + 1 9 10
16 5 ఇయర్ ఎంత అండి? చెప్పరు. 76 అండి. 76 చెప్పారు. ఏమండి ఆడవాళ్ళ వయసు చెప్పరంటారు, మీరేంటి ఇలా తెగి చెప్పేశారు సీత గారు? ఐ డోంట్ కేర్ అండి. పాతకాలంలో లాగా వయసు చెప్పను అని సినిమా హీరోయిన్ అస్మాను 16 అని చెప్పుకుంటాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ నైస్ డే మ్యామ్. మీ వెనక మరి కాలర్స్ ఉన్నారు, వాళ్ళు తిట్టుకోకుండా మరి మీ పర్మిషన్ తోటి ఆఫ్టర్ సో లాంగ్ టైం. మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ 6 హలో 15 కానీ హలో ప్లీజ్ మీ 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 సిస్టమ్ 5 కానీ ఏమండి మీరు మేము మాట్లాడి మాకు వినిపిస్తుంది ప్లీజ్ ప్లీజ్. హలో ఓవరాల్ గా హలో కట్ చేసి అసలు ఇదేం అన్యాయం అండి, మేము మాట్లాడి మాకు వినిపిస్తారు. ఇది దుర్మార్గం కదండి ఇది. మేము మాట్లాడాం కదా ఇక్కడ, మళ్ళీ మాకు వినిపించడం ఏంటి? ఏదో మీరు రాసిన పుస్తకాలు మాకు ఇచ్చి చదువుకోమన్నట్టు. ఓకేనండి, ఇప్పుడు మంచి పని చేద్దాం, ఒక పాట వేద్దాం, ఈలోపు డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటాం. అండ్ ప్రస్తుతానికైతే ఒక మంచి పాట ఈ రోజుల్లో సినిమాలోంచి ఒక మంచి పాట వేస్తున్నామండి, విని ఎంజాయ్ చేయండి. విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అండ్ మరి డిఎంకేతో పాటు డిఎంకే చాలా రోజులు జాలీ ట్రిప్స్ వెళ్ళాను. జాలీ ట్రిప్ ఏముందండి, దేవుడికి దైవ దర్శనానికి వెళ్ళాను, అలాగే పెళ్ళిళ్ళు అవన్నీ వీటన్నిటికి వెళ్ళాను. హలో రామ్ గారు. హలో, బాగున్నారండి? ఇప్పుడు వినిపిస్తుందండి. దిస్ ఇస్ బెటర్ నౌ. నౌ దెన్ క్లియర్. ప్లీజ్ టాక్ టు మిస్టర్ మారుతి గారు అండి, డైరెక్టర్ ఆఫ్ ఈ రోజులో. హాయ్ రామ్ గారు. భారతి గారు, అదే అండి ఇందాక మాట్లాడుతున్నాం, యూఎస్ లో రిలీజ్ అవుతుందంటారండి? రిలీజ్ అవుతుందండి, ఎందుకంటే అక్కడ బ్లూ స్కై ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు తీసుకున్నారు మూవీ ఆల్రెడీ. ఓకే ఓకే, డెఫినెట్లీ ట్రై టు వాచ్ ఓన్లీ ఆన్ ఇన్ థియేటర్స్ అండి, ఎందుకంటే ఒక చిన్న ఒక కొత్తగా ప్రయత్నం చేసాం చూడండి, డెఫినెట్ గా. షూర్ సార్, మేము ట్రై చేస్తాం సార్. ఇంకా మీరు ఫ్యూచర్ వెంచర్స్ అంతా ఏదైనా పెద్ద హీరోస్ తో అలా ట్రై చేస్తున్నారు, లేకపోతే అలాగే స్టార్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు న్యూట్రల్ గా? అంటే న్యూట్రల్ గా అంటూ ఏం లేదండి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే నేను ఒక సినిమా తీయగలను అని ప్రూవ్ చేద్దాం అనుకుని ఒక DVD తయారు చేసుకున్నానండి. ఆ డివిడీనే ఈ రోజుల్లో అది యాక్చువల్గా ఇంత పెద్ద హిట్ అవుద్దని కూడా నేను యాక్చువల్గా ఊహించలేదు. బట్ మీన్ వైల్ ఇప్పుడు ఏంటంటే చాలామంది, అంటే ఇదివరకు చాలామంది ప్రొడ్యూసర్స్కి కథ చెప్పేవాడిని, చెప్తే వాళ్ళు నీకు డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎలాగా అని చెప్పి, అంటే ఎవరి దగ్గర పనిచేయలేదు నేను యాక్చువల్గా, ఎలాగా అని అందరికీ ఒక డౌట్ ఉండేది. ఓకే అండి, అదే నేను యాక్చువల్గా ఇండియా గ్లిట్స్ అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట, దాంట్లో ట్రైలర్స్ చూసేవాడిని ఈ రోజుల్లో, ఈవెన్ బిఫోర్ రిలీజ్ అయ్యే ముందు. పిక్చరైజేషన్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, కాకపోతే కొన్ని అలా నాకేమనిపించిందంటే కొన్ని నెగిటివ్ డైలాగ్స్ లాగా అనిపించింది. బహుశా ఐ వాజ్ నాట్ షూర్, బట్ డెఫినెట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ ఆర్టిస్ట్, లో బడ్జెట్ మూవీ పిక్చరైజేషన్ చూడటం నా ఎక్స్పీరియన్స్ లో యాజ్ ఎ వ్యూవర్, యాజ్ ఎ ఆడియన్స్, అది కొంచెం నాకు ఎందుకు పాజిటివ్ థాట్ అనిపించింది. బట్ there were few things reaches another, but definitely it's very good to hear that it is hit now. Thank you so much sir. సార్, ఇప్పుడు ఒక వర్గం ప్రజలు కాదండి, పెద్దోళ్ళు పిల్లలు యూత్ ఆడ మగ అందరూ కేరింతలు కొడుతున్నారు సార్ సినిమాలో. థియేటర్లో చూస్తే నేను లిటరల్గా నేను విట్నెస్ అనమాట, నేను చూశాను ప్రత్యక్షంగా ఆ థియేటర్లో. ఆఖరికి మా ఆఫీస్లో కుర్రోళ్ళు కూడా నా మీద ప్రెషరైజ్ చేశారు, ఏది పెద్ద పెద్ద రచ్చకి వాటికి అడగలేదు కానీ ఈ రోజులో సినిమాకి టికెట్లు కావాలి సార్ అని గొడవ చేశారు. Okay, very good DMK garu. Yeah, I think Bharti garu very nice అండి, ఎందుకంటే కొత్త టాలెంట్ చూడటం. ఎందుకంటే when I compare the movie our Telugu movies with Tamil movies, కొన్ని ఏదో అని I don't want to name the movies, but కొన్ని చూసాక అనిపించింది మన వాళ్ళు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు అనే ఒక థాట్ వచ్చింది. But anyway, it's good like people like you are coming up and we are happy. Being తెలుగులో చాలా టాలెంట్ ఉందండి. ఇప్పుడు నేను జస్ట్ ఒక కొబ్బరికాయ కొట్టాను అంతే, ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా. హలో సార్, వినపడుతుందండి? ఇప్పుడు వినిపిస్తున్నాడు, బ్రేక్ అవుతుంది చాలా. మేబీ ఇఫ్ సమ్వన్ ఇస్ వెయిటింగ్ ఐ విల్ డ్రాప్ ఆఫ్. ఇప్పుడు బాగానే ఉంది సార్. సార్ మీ వెనక ఇంకో కాలర్ ఉన్నారండి, రామ్ గారు. హలో
హలో రామ్ గారు, మీ వెనక మరో కాల్ ఉన్నారు. విత్ యువర్ పర్మిషన్ ఐ లైక్ టు టేక్ దట్. Sure, sir. Thank you, sir. Thank you very much. I'm not able to enjoy, but Yeah. I'll listen and enjoy. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో. ఓకే, హలో అన్నారు, కట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు తమిళ్లో పుదియ వేదంగల్, లేదంటే మూన్రామ్ పిరై, ఎండు వసంత కోకిల, కొత్త వేదం, ఇట్లా కొత్త కొత్త సినిమాలు ఆలోచిస్తారండి. అవునండి. అంటే భారతీరాజా, భాగ్యరాజా వీళ్ళందరూ వచ్చేవాళ్ళ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా శివపుత్రుడు, ఇట్లాంటి కొద్దిగా ఆ కాన్సెప్ట్లో మనకి చెప్పిన నాన్ కడవడు అంటే నేను దేవుణ్ణి ఆ సబ్జెక్ట్లో ఎవరికైనా చెప్పామనుకోండి ఎమ్మడిపడి కొడతారు. లేదా అపరిచితుడి సబ్జెక్టే ఉందండి, ఇట్లా ఒక మనిషి 3 రకాలుగా మారిపోతాడు, ఇవన్నీ చెప్పామనుకోండి, అవునన్నా హీరోలు ఒప్పుకుంటారా? ఎవరిగా పిచ్చోడు క్యారెక్టర్ ఉంటారు తప్ప అదేంటది, అది ఎవరు తెలుసు? అంటే పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక రోగం ఉందని ఇదన్నీ అందరికీ ఎవరికి తెలుస్తుంది? కరెక్ట్ కాదమ్మా. మొన్న హిట్ అయింది చూసావు పోకిరి, అలాంటి సబ్జెక్ట్ తీసుకురా. దూకుడు హిట్ అయింది కదా, అట్లాంటి సబ్జెక్ట్. ఒకటి హిట్ అయినప్పుడు అది ఆల్రెడీ ఎగ్జిస్ట్గా ఉన్నప్పుడు అట్లాంటి సబ్జెక్ట్ ఎందుకండి? యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం అదేనండి. మనకి ఇప్పుడు ఇక్కడున్న ప్రొడ్యూసర్లు కూడా అందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే గేమ్ ఆడటానికే ఇష్టపడతారు, అందులో వాళ్ళ తప్పేం లేదు. అంటే ఈ రోజుల్లో వచ్చింది కదా, ఈ రోజుల్లో అలాంటి సినిమా తీసుకురా అని చెప్పి ఇప్పుడు డైరెక్టర్లు అందరికీ చెప్తున్నారంట మామూలుగా. అంటే నేను చాలామంది వాళ్ళ మార్నింగ్ ఎవరు అన్నారు, సార్ మీరు చేసిన పని చాలా దెబ్బ కొట్టిందండి మాకు, మేము ఆల్రెడీ కథలు చేసుకుని మేము ఆఫీసులకు వెళ్తానంటే ఈ రోజుల్లో అలాంటి కథ ఉంటే తీసుకురా అంటున్నారంట. అంటే ఈ కథ ఈ రోజుల్లో కథ నేను ముందు చెప్తే ఎవరు నమ్మలా, తీసిన తర్వాత హిట్ అయితే సక్సెస్ అయితే నమ్ముతున్నారు. అట్లాగే వాళ్ళ కథల్లో కూడా ఏదో ఉండొచ్చు, అందుకని కథను నమ్మండి. అంటే ఏ సినిమా ఆ సినిమానే. ఇప్పుడు ఇదే జోనర్లో ఒక 20-30 సినిమాలు 100% వస్తాయి. వచ్చిన సినిమాలు ఆడతాయని మాత్రం గ్యారంటీ లేదు 100%. అందుకని జాగ్రత్తగా చూస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. అది కరెక్ట్ అండి మీరు చెప్పింది. అంటే ఒక సినిమా హిట్ అయితే దాని వెంటనే పట్టడం, ఆ సినిమా కోసం పరిగెత్తడం. అరుంధతి హిట్ అయింది, అట్లాంటి సినిమాలు తీద్దాం, పంచాక్షరి, అది ఒకటి హిట్ అయిందండి. అది హిట్ అయింది కాబట్టి అట్లాంటి సినిమాలే తీద్దాం అనే ఆలోచన అనేది సహజంగా డబ్బు పెట్టే ప్రొడ్యూసర్కి సేఫ్ గేమ్ ఆడటం అనేది కోట్లతో వ్యాపారం కాబట్టి తప్పులేదు. కానీ బట్ అది కరెక్ట్ ఆలోచన కాదండి. ఎందుకంటే మనకంటూ దేవుడు ఒక బ్రెయిన్ ఇచ్చాడు, మనకంటూ దేవుడు ఒక మెదడు ఇచ్చాడు ఆలోచించుకోమని. ఎవరు ఆలోచించారు? వాళ్ళ అదేమంటారు, మేధో చౌర్యం అంటారు దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే. అది కరెక్ట్ కాదండి. అది ఆయన ఏదో చేశాడు కాబట్టి చిన్న చిన్న పాత్రల పేర్లు మార్చి అదే స్టైల్ ఇంకోటి ఏదో చేద్దాం, ఈ రోజులు హిట్ అయింది కాబట్టి ఆ రోజుల్లో ఇంకో సినిమా తీద్దాం. ఇది అసలు ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి తెలుగు సినిమా పరిశ్రమలో ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. లేదు సార్, 100% మారబోతుందండి. ఎందుకనంటే ఇప్పుడు నేను చేసిన ప్రయత్నం అంటే నా దగ్గర ఒక యూనిక్ సబ్జెక్ట్ ఉంది, నేను ఇది పట్టుకుని తిరిగినప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలే. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏ చిన్న సినిమాలో ఏముంటుందో గబుక్కున మ్యాటర్ అని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ చిన్న సినిమాలకు విలువ ఇవ్వటం మొదలుపెట్టారు. ఇది చాలా సూపర్. ఇది ఎందుకంటే చిన్న సినిమాలకి ఎప్పుడైతే విలువిస్తారో ఆటోమేటిక్గా క్వాలిటీ ఫిలిమ్స్ చిన్నవి వస్తాయి, అందులో డౌటే లేదు. అంటే ఇప్పుడు నాలాగా ఇప్పుడు హీరోలు ఉన్న తక్కువ హీరోలు ఉన్నారు మనకి. అందరు హీరోలు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు అసోసియేట్లు తీసుకెళ్ళి అవే హీరోలకి అవే ఇది కథలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ దగ్గర నిజంగా కనుక మంచి స్క్రిప్ట్ ఉంటే డెఫినెట్గా జనం చూడటానికి రెడీగా ఉన్నారు. జనాలకి హీరోలు అవసరంలా, కాన్సెప్ట్ కావాలి, మంచి సినిమాలు కావాలి. అది నువ్వు హీరోని తీసుకెళ్తేనే జనం చూస్తారనేది నీ బ్లైండ్ నమ్మకాన్ని పక్కన పెట్టి మీరు కనుక ఫస్ట్ ముందుకెళ్తే డెఫినెట్గా ఇదవుతుందని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఈ రోజుల్లో. ఖచ్చితంగా అది నాతో స్టార్ట్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అండి. ఈ రోజుల్లో సినిమా నేను రివ్యూ రాయడానికి కూర్చున్నప్పుడు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే సబ్జెక్టు కథ అనేది ఫౌండేషన్ అండి, పునాది. దాన్ని ఆ పునాది మీద మనం పూరిపాకు వేసుకోవచ్చు, రేగుల షెడ్ వేసుకోవచ్చు, పెంకుటిల్లు వేసుకోవచ్చు, ఒక డాబా వేయచ్చు. పునాది గట్టిగా ఉంటే ఎన్నైనా చేయొచ్చు. అంతేగాని ఆ పునాది సరిగా లేకుండా మనం ఏదో కట్టేద్దాం కదా అని చెప్పేసి కడితే కూలిపోద్దండి బిల్డింగ్. ఆ పునాది అంటే కథ, ఆ కథ కరెక్ట్గా ఉంటే, సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్గా ఉంటే దానికి ఏ హీరో అక్కర్లేదండి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా జనం ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజుల్లో సినిమా ద్వారా నిరూపించారు. బట్ ఇప్పుడు మంచి పాట వేస్తున్నానండి, జస్ట్ కొద్దిగా ఎక్కడో డిఎంకే గాడికి కిట్టి గాడికి కొద్దిగా ఎక్కడో బాధగా ఉందండి.
ఎందుకంటే నేను అలగాల్సిన పరిస్థితి వచ్చింది. కాలర్స్ చాలా హ్యాపీగా వింటున్నారు, ఫోన్ చేయట్లేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను కదా, ఎంత బెంగ పెట్టుకొని ఉంటాడు కిటిగాడు, మరి చక్కగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, మరి ఎందుకనో ఫోన్ చేయట్లేదు. సరే, మీరు ఈ పాట వినండి. ఈ పాట విన్న తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ప్లీజ్ లిసన్ టు దిస్ లవ్లీ సాంగ్ ఫ్రమ్ ఈ రోజుల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మరి డిఎంకే ఉన్నాడు. డిఎంకేతో పాటు టాలీవుడ్ టాకీస్లో ఈ రోజుల్లో సినిమాని చాలా సెన్సేషనల్ హిట్ చేశారండి. చాలా చిన్న సినిమాని ఏదో సరదా డివిడీగా చేసుకుందాం తయారు చేసిన సినిమా ఈ రోజుల్లో సెన్సేషనల్ హిట్ అయింది. ఇండస్ట్రీకి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. పెద్ద చిన్న ముసలి మొత్తగా ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసరు దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఈ రోజుల్లో. అందరూ ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో సినిమా గురించి. మరి అట్లాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ డైరెక్టర్ అండి, ఇంటెలిజెంట్ డిగ్నిఫైడ్ డైరెక్టర్. మరి ఆయన మారుతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 44122377076061, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా tory@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, ఇప్పుడు మనకు కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారండి. నమస్తే సార్, అంబరీష్ గారు. ఎంత మాట అన్నారండి, మేము ఫోన్ చేయట్లేదు అంటున్నారు మీరు మమ్మల్ని పట్టుకొని. సార్, మరి మాకు దొరక ఆనిముచ్చిన లాంటి ఒక డైరెక్టర్ దొరికారండి. ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన ముందు ఎంత అవమానంగా ఉంటుందండి డిఎంకేకి మీరు ఫోన్ చేయకపోతే. మేము ఏదో డైరెక్టర్ గారు తీపి మాటలు విన్నామని చెప్పి ఫోన్ చేయలేదండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారితో మాట్లాడండి సార్. సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. మీరు డిఎంకే గారు కబుర్ చేస్తున్నా విన్నామని చెప్పి మేము ఫోన్ చేయట్లేదండి. నేను కూడా యాక్చువల్గా నాకు మార్నింగ్ డిఎంకే గారు కాల్ చేశారనమాట. కాల్ చేసి ఇట్లా ఈవినింగ్ ఒకసారి లైవ్ ఉంది సార్, వీలు చూసుకుని రాగలరా అన్నారు. సరే, నేను మామూలుగా ఏదో వెళ్దాంలే ఈవినింగ్ ఫ్రీ చూసుకుని వచ్చాను. కానీ నేను డిఎంకే గారిలో ఎంత ఎనర్జీ ఉందని నాకు తెలీదు. నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను. ఆయనకి నెక్స్ట్ సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ ఇవ్వబోతున్నాను. మీరు డిఎంకే గారిని చూడబోతున్నారు స్క్రీన్ మీద, ఇది ఫిక్స్. లేదు సార్, నిజంగా సార్. నాకు ఇలాంటి ఒక విషయం చెప్తాను, టోరీ అనేది చాలా పెద్ద ప్రపంచం అండి ఇది సార్. ఎందుకంటే కొన్ని లక్షల మంది వింటారండి, ప్రపంచం అన్ని దేశాల్లో వింటుంటారు చాలా మంది. ఎందుకంటే ఇది జనరల్ గా మాకు మార్నింగ్ కదా. ఆహా, ఓకే ఓకే. మార్నింగ్ అండి, అందుకని ఈ టైం పెట్టాం. అందరూ చాలా మంది ఆఫీసులో ఉంటారు, నాలుగంటలంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఫోన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు సార్ నిజంగా, అంటే ఎంత ఇది ఉందని తెలియదు కానీ బట్ ఎందుకంటే కాల్ రాలేదని కాదు కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ హెడ్ ఫోన్స్ ఉంటారు, ఈవెన్ మా వైఫ్ కూడా తను వింటుంటుంది ఇప్పుడు ఆఫీస్ లో కూర్చొని. మీ డిఎంకే గారిని నేను యాక్టర్ని చేయబోతున్నాను. ఆయన స్క్రీన్ మీద చూసి పెద్ద హిట్ చేయాలి ఆ సినిమా, కమింగ్ సినిమా. చాలా సంతోషం, ఎందుకంటే నా మాట ఉన్నారు. ఎందుకంటే మాటగా సార్ నేను మీకు చూపిస్తా డెఫినెట్గా. కరెక్ట్గా మీకు డిసెంబర్లో మీరు చూడబోతున్నారు ఆయన్ని స్క్రీన్ మీద. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ నేను జూన్లో వస్తానండి, మిమ్మల్ని కలుస్తాను ఎట్లన్నా నేను. డెఫినెట్గా సార్, డెఫినెట్గా సార్. జూన్లో డిఎంకే గారు మాకు తిరుపతి లడ్డు ప్రసాదం తెచ్చట్లేదా మా టోరీ వాళ్ళందరికీ? టోరీ వాళ్ళందరికీ అంటే సార్, నేను తిరుపతిలో అక్కడ నేను లడ్డూల కర్మాగారంలోంచి ఒక 2 రోజులు తయారు చేసి తీసుకురావాలి సార్. అంటే ఈ లక్షల మంది ఉంటున్నారు, నేను ఎక్కడ ఇవ్వను సార్. భగవంతుని ప్రసాదించమని, మీకు ప్రసాదం ఇవ్వటం కన్నా మిమ్మల్ని ఆశీర్వదించమని, ఆ ఆశీర్వాద ప్రసాదం ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించానండి. అట్లా అక్కర్లేదండి, ఇదిగోండి లడ్డు తీసుకోండి అంటే చాలండి, మాకు వచ్చేసినంత ఫలితం అండి. మీరు బంగారులా లేదు సార్, తిరుపతి లడ్డు నా మనసే లడ్డు అండి. తిరుపతి ప్రసాదం అందరికీ అందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు వస్తే నా దగ్గర ఉన్న ప్రసాదం ఇస్తాను. డిఎంకే గారు మనసే కాదు, మాకు చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి మీకు. ఆయన మనసే కాదు, మనిషి కూడా లడ్డూనే. ఇప్పుడు నా గుండె లడ్డు అని చెప్పి తినేశారనుకోండి, నాకు మళ్ళీ ఇంకో గుండు లేదు సార్, ఉన్నది ఒకటే గుండు. ఎందుకంటే మీరు స్టోరీ రావడం చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరు కూడా మాకు చాలా మందికి, కొన్ని లక్షల మందికి పరిచయం అవుతారండి ఆటోమేటిక్ గా. లేదు సార్, నాకు నిజంగా ఇది ఇంత పెద్దదని తెలియదండి. నాకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్ అండి హియర్. ఎందుకంటే కాల్స్ రావట్లేదని కాదు కానీ ఇంపార్టెంట్, ఎందుకంటే లిజనర్స్ చాలా మంది ఉంటారు, చాలా మంది. ఎందుకంటే అవుట్ సైడ్ కంట్రీస్, అందులో ఇవాళ ట్యూస్డే, ఫ్రైడే అంటే మీకు కాల్స్ విపరీతంగా వస్తాయి. ఎందుకంటే మండే టు ఫ్రైడే, కొంచెం మండే నుంచి ఫ్రైడే లోపల కొంచెం కాల్స్ బిజీ ఉంటాయి. ఎందుకంటే ఆఫీస్ వర్క్ అవి ఉంటాయి కదా చాలా మందికి. అవును సార్, అవును సార్.
ప్లస్ వింటాం మాత్రం కొన్ని లక్షల మంది అమ్మాయి, ఒకళ్ళు ఇద్దరు కాదండి. అందులో ఫేస్బుక్ లో పెడతారు టోరీలో ఎవరు వస్తున్నారు అనేది, దాన్ని బట్టి మేము అలర్ట్ అయిపోతాం. నువ్వు ఫోటో పెట్టి బ్యానర్ పెట్టి పెడతానండి. గ్రేట్ సార్, నిజంగా థ్యాంక్ యూ సార్. అది సో ఇంకేంటండి మీ నెక్స్ట్ ప్లాన్స్? మాకు ఏమైనా హీరో ఛాన్స్ ఉంటుందా దాంట్లో? హీరో మీరు రండి సార్, మీరు ప్రొడ్యూసర్ అంతే. హీరో అంటే ఏంటంటే ఈయన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆడే మనిషి. ప్రొడ్యూసర్ అంటే మీరు ఈయన డబ్బులు ఇస్తారు, ఈయన వేరే వాళ్ళే నువ్వు అక్కడికి అంతరే, ఇక్కడ కూర్చో, ఇక్కడ నుంచో, ఇక్కడ ఏడు నవ్వు అంటారు. లేదు సార్, మీకు మీరు తెలుసు సార్, మీ ఎవరి కాళ్ళే హీరో సార్ ప్రపంచంలో. మనకు మనమే హీరో అంతే. అదే అండి, జనాలు గుర్తు చేసుకోవట్లేదు, అదే నా బాధ. ఎవరు వాళ్ళు హీరో అనేది తెలుసుకోవట్లేదు. డెఫినెట్గా సార్, మనం అది ఫీల్ అయిన రోజు మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అదే అండి. నేను మాత్రం స్నానం చేసి అద్దం ముందు నించుంటాను, అబ్బా నేనే హీరో అనుకుంటాను కాసేపు. అంతే సార్, బాత్రూమ్ లో మనమే సింగర్ సార్, మన బెడ్రూమ్ లో మనమే హీరో సార్. వెల్ సెడ్, వెల్ సెడ్. ఓకే సార్, అమరీష్ గారు చాలా చాలా హ్యాపీ అండ్ ఎనర్జీ ఇచ్చారు సార్ నాకు అమరీష్ గారు. డిఎంకే గారు మీరు మాత్రం మాట్లాడటానికి వీల్లేదండి ఇంకోసారి. అన్నా సార్, పొరపాటు కూడా అన్నావు. డిఎంకే గారు అన్నావు, కిట్టి గాడి కానీ అర్హత లేదు ఇక. దానికోసం చెప్పి నేను ఫోన్ చేశాను మీకోసం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్ అండి, బాయ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, వెల్కమ్ బ్యాక్ అండి. తిరుపతి ఎలా జరిగింది? బ్రహ్మాండం అండి, ఫెంటాస్టిక్. అంతా దూక్కుంటా సెలయర్ లాగా వెళ్ళానండి, అలాగే వచ్చాను. మరి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను కమల్ అండి, మినియాపోలిస్ నుంచి. మారుతి గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ కొంచెం హ్యాపీగా మాట్లాడారు సార్. ఒక విషయం చెప్పాలండి, నాకు ఈ సినిమా యాక్చువల్గా తెలిసింది మేడం స్టోరీలోను మీ వాళ్ళు ఇద్దరు అవునవును, అప్పుడు వచ్చారండి. ఆ రోజు ఒకటి నడిచిన ప్రోగ్రామ్, దానివల్ల నాకు తెలిసింది. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి 90% ఆఫ్ ద ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళకి తెలిసింది ఈ మూవీ గురించి టోరీ మూలంగాను, డిఎంకే గారి మూలంగా. అవునవునండి, చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ టోరీ అండ్ డిఎంకే గారు కూడా. యా, అంటే డిఎంకే మెయిన్ అండి. ఎనివే అండి, నేను ఇంకా చూడలేదు, ఈ వీకెండ్ చూస్తాను. గుడ్ లక్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ. Sir, are you in office? యా. Okay, I understand. ఓకే అండి. Okay, sir. Thanks for calling and have a nice day అండి. Bye. Take care, sir. Okay. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో డిఎంకే గారు? సార్ అవునండి, ఎస్, డిఎంకే స్పీకింగ్ సార్. హలో, డిఎంకే మాట్లాడుతున్నాడు సార్. హలో సార్, నేను సార్ మళ్ళీ రామ్ ఫ్రమ్ యూఎస్ఏ. యాక్చువల్లీ మిమ్మల్ని మారుతి గారు మీకు ఛాన్స్ ఇస్తారనగానే ఎగ్జైట్మెంట్ తో మరీ కాల్ చేశారు. లైన్స్ ఆర్ బ్యాడ్ అండి, అదొక రీజన్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్, ఐ మీన్ మేబీ యూ ఆర్ జస్ట్ లిజనింగ్ మీ, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిజన్ యూ పీపుల్, సో ఐఎమ్ జస్ట్ టాకింగ్. మీ మాటలు అయితే నాకు అసలు వినిపించట్లేదు. ఐ థింక్ లైన్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఇష్యూస్ విత్ ఐ డోంట్ నో టెక్నికల్ ప్రాబ్లమ్, అందుకు కాల్స్ కూడా మీకు రాకుండా ఉండకపోవచ్చు బహుశా. బట్ వీఆర్ ఆల్ దేర్ స్టోరీ లిజనర్స్. యాజ్ అర్లియర్ అమరీష్ గారు చెప్పినట్టు లక్షల్లో ఉన్నాము, వింటూ ఉన్నాం. మీరు మాట్లాడండి సార్, క్యారీ ఆన్. అండ్ డిఎంకే గారు ఎరగదీయాలి మీ కంఠంతో మా అందరినీ, మొత్తం మా అందరినీ కాదు, స్టోరీ డిఎంకే గారు అంటే ఎవరు అందరికీ తెలియాలి, ఆంధ్ర మొత్తం. ఎలాగో అందరికి మా అందరికి తెలుసు. ఎరగదీయండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, చంపేద్దాం సార్, తగ్గొద్దు అసలు. ఓకే అండి, హ్యావ్ నైస్ డే అండి. బాబాయ్ అండి. మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నేను ఆనంద్ అండి, బాగున్నారా? బ్రహ్మాండం ఉన్నారు సార్, ఫెంటాస్టిక్ ఉన్నారు డిఎంకే. మీరు ఎలా ఉన్నారు సార్? హౌ ఆర్ యు సార్? సార్ గుడ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ నార్త్ కేరళ. ఓకే సార్, ఇప్పుడు ఇంతకుముందే సౌత్ కేరళ నుంచి కార్లు వచ్చింది, నార్త్ కేరళ ఇప్పుడు బ్యాలెన్స్ చేశారు. మా డైరెక్టర్ గారు ఉన్నారు, మారుతి గారు, వారితో మాట్లాడండి ప్లీజ్. హాయ్ సార్. హలో మారుతి గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని చూస్తే లైక్ మై అనాలిసిస్ ప్రకారం మీరు చాలా హార్డ్ వర్క్, డౌన్ టు ఎర్త్ పర్సన్ టైప్ ఉన్నట్టున్నారు. ఎస్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో మీకు ఇప్పుడు ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ కదా, మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇండస్ట్రీలో నేను చాలా మంది డైరెక్టర్స్ గురించి చదువుతా ఉంటాము, ఇట్లా ఫస్ట్ మూవీ హిట్ అయింది అట్లా ఇట్లా అని. సార్ ఆనంద్ గారు బ్లాంక్ చెక్కులు తీసుకుని ఆయన చుట్టూ తిరుగుతున్నారు, నేను పారిపోతున్నారు, సెల్ ఆఫ్ చేసి దొరకట్లేదు జనాలకి.
అలా కాదు సార్, యాక్చువల్గా నేను ఒకటి సార్, నాకు ఎలా అంటే అంటే నేను ఇప్పుడు చేసుకున్న సినిమా ఎలాగో నేను ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా, అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ దాని మీద లేకుండా నాకు నేను ఎలా చూసుకోవాలో అలా చేసుకున్న సినిమా అనమాట. అదే ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలు కూడా నా కాన్సెప్ట్కు అనుగుణంగా నాకు నచ్చిన విధంగా వెళ్ళేట్టుగా నాకు నచ్చిన ప్రొడ్యూసర్తో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. అలాగే నేను కమింగ్ మూవీస్ కూడా నా కాన్సెప్ట్ని హైలైట్ చేసే విధంగా ఉంటాయి. అవి యాక్చువల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి. నేను మీ మనిషిని, మీలో కూర్చుని ఒక థియేటర్లో కూర్చుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే వ్యక్తిని. అందుకని చెప్పి నాకు మీకు ఏం నచ్చుద్దో అని దాన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీద్దామని నేను ప్లాన్ చేసుకున్నానండి. మేబీ నా ఐడియా కనుక డెఫినెట్గా నచ్చితే మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండి ఇంకా బాగా ఆడతాయి సినిమాలు. నేను దానికి మ్యాక్సిమం ఎంత కృషి చేయాలో అది చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను సార్. నో డౌట్ అండి, మీలాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీస్ కావాలా. ఎందుకంటే మొన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడేటప్పుడు ఈ పొద్దు హీరోస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కన్నా. అవును సార్, అవును సార్. సో మీలాంటి న్యూ డైరెక్టర్స్ చాలా మంది మీరు చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది, కాకపోతే దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. అవును సార్, అవును సార్. నేను అందుకే సార్, నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను రీసెంట్గా కూడా ప్రొడ్యూసింగ్ చేస్తున్నాం సార్ 2 సినిమాలు. అలాగే నాకు పనిచేసిన కో డైరెక్టర్తో ఒకటి, నాకు రైటర్గా వర్క్ చేసిన వాళ్ళతో ఒకటి. ఎందుకంటే ఇట్లా వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి డెఫినెట్గా మంచి వండర్స్ వస్తాయని చెప్పి భావించి నేను చిన్న సినిమాలు కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం సార్. వీఆర్ ఆన్ ద వర్క్ అనమాట. అంటే కష్టపడే వాళ్ళకి మాత్రం మా ఆఫీస్ ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది సార్. అందుకని అంటే నేను ఎలా కష్టపడ్డానో అలాగే పడాలని కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళతో చేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. డెఫినెట్ గా అండి. మీ మూవీ ఏపీలోనే కాదండి, చెన్నైలో మా ఫ్రెండ్స్ చూసి నాకు కాల్ చేసి చెప్పారు, చాలా బాగుంది మూవీ, ఎక్కడొస్తే వెళ్ళి చూడు అని. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి సార్. ఎందుకనంటే సార్ డెఫినెట్ గా లైక్ మంచి స్క్రిప్ట్ ఉంటే ఈ పొద్దు లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తానండి. ఏం లేదు సార్, మీలాంటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉండటం వల్ల నిజంగా చిన్న సినిమా మేకర్స్ మాలాంటి వాళ్ళు చాలామంది బతుకుతారు సార్. ఎందుకనంటే మీరిచ్చే ఎంకరేజ్మెంట్ తెలియకుండా ఇక్కడ ఒక నలుగురికి అన్నం పెడతాం సార్. అది మీరు డెఫినెట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ థ్యాంక్ యూ డిఎంకే గారు. థ్యాంక్ యూ సార్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వన్ మోర్ కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ రవి అండి, మాంచెస్టర్ నుంచి. రవి గారు మాట్లాడండి. ఈ రోజుల్లో డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు మన స్టూడియోలో. హాయ్ సార్. మారుతి గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీది ఇక్కడ ప్రాపర్ ఎక్కడండి? మూవీ చూసానండి, చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా బాగుంది మూవీ. ఓకే థ్యాంక్ యూ సార్. అది మీరు తీసింది మీ కొత్త, అందరూ మాక్సిమం అంతా కొత్త వాళ్ళు ఉన్నారు కదండి. అక్కడ పాత వాళ్ళు ఒక్కడు లేరండి, పాచిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు ఆ సినిమాలో. ఫ్రెష్ అనమాట, అప్పటికప్పుడు వండి తీసుకొచ్చి పెట్టారు. అవునండి. యాక్చువల్గా నేను బాగా ఇంట్రెస్ట్ అయింది మీ దీంట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు కదా, అతను క్యారెక్టరైజేషన్ కానీ, అతని యాక్టింగ్ కానీ, అతని వే ఆఫ్ యాక్టింగ్ కానీ చాలా నాకు బాగా ఇంట్రెస్ట్ అయింది. అవునవును సార్, థ్యాంక్ యూ సార్. అతను మా అసిస్టెంట్ డైరెక్టర్ సార్. వేరే బయట వండి పెట్టుకునే డబ్బులు లేక అతన్నే అసోసియేటును అతనే యాక్టర్ ఇచ్చి చేయించుకున్నాను సార్. ఓకే. అంటే సినిమాకి అతను అసిస్టెంట్, అసోసియేట్ అతనే అసోసియేట్ సార్. ఓకే. అతను నాకు తెలిసి మంచి ఫ్యూచర్ కూడా ఉంది. నాకు తెలిసి మీ వల్ల అతనికి హెల్ప్ అయింది బాగా. తన లైఫ్ ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయింది సార్. అంతకుముందు నా దగ్గర 100-200 తీసుకునేవాడు, ఇప్పుడు 1000లో తీసుకుంటున్నాడు. డెఫినెట్గా అంటే నాతో పాటు ఈ టీం అందరికీ కూడా ఒక హైప్ వచ్చింది సార్, గుర్తింపు వచ్చింది. దానివల్ల చాలా మంది కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. అవును సార్. నెక్స్ట్ హీరో కూడా కొత్త హీరో సార్? కొత్తదనే సార్, విజయవాడ అతను. తను కూడా మంచి ప్యాషన్గా చేసిన తను అనమాట. నెక్స్ట్ హీరోయిన్ ఎలా దొరికింది సార్ మీకు? అంటే యాక్చువల్గా అనుకోకుండా తీసుకున్నారు హీరోయిన్? అమ్మాయి యాంకర్ అండి, యాక్చువల్గా బేసికల్గా యాంకరు. బేసికల్గా వంటల ప్రోగ్రామ్ చేసేదండి, మా ఊరు వంటలకు వెళ్ళేది ఆ అమ్మాయి 3000కి 4000కి. అయితే అనుకోకుండా వచ్చిందనమాట. వచ్చినప్పుడు అంటే అమ్మాయి బాగుందని చెప్పి తీసుకున్నాను. దాని తర్వాత
త్రిషలాగా ఉందేంటి అచ్చం అని నేనే వండర్ అయిపోయాను. దాని తర్వాత కొంచెం మేకప్ సెట్ చేసుకుని బాడీ లాంగ్వేజ్ కొంచెం మార్చుకుని ఆ అమ్మాయితో వర్క్ చేయడం, కానీ చాలా బాగా పెర్ఫామ్ చేసింది. చాలా బాగా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే యాక్చువల్ గా కొత్త వాళ్ళతో సినిమా తీస్తే కొంచెం స్ట్రగుల్ అవుతారేమో డైరెక్టర్, కానీ నాకు తెలిసి ఈ సినిమాలో మీకు అందరూ బాగా హెల్ప్ అయి ఉంటారు నేను అనుకుంటున్నాను. అంటే కొంచెం స్ట్రగుల్ కాదండి, నరకం ఉంటుంది కొత్త వాళ్ళతో. ఎందుకనంటే వాళ్ళకి కెమెరా ఇది ఉండదు, కంటిన్యూటీ ఉండదు, అంటే ఒక ఎమోషన్ క్యారీ చేయలేరండి ఎక్కువ దూరం. అలాంటిది కొంచెం గట్టిగా ఇచ్చేసాం. అంటే మనకి ఏం కావాలో అది తీసుకోవడానికి కొంచెం బాగానే కష్టపడ్డాను. అందరి లైఫ్లో సెటిల్ అయినాయండి మీ దయ వల్ల, మీలాంటి వాళ్ళు చూడటం వల్ల. అందరు నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పోతుంది తెలుగు ఇండస్ట్రీని కొంచెం మీరు దారిలో పెట్టినట్టు అనిపిస్తుంది. కొంచెం మంచి సినిమా తీసి అబ్బా మీరు అన్న మాట మామూలుగా లేదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఎంకే గారు విజిలేశారు దీనికి. ఏలండి ఇక్కడ నిజంగా ఎటో పోతుంది ఇండస్ట్రీ, దానికి ఒక దారి చూపించారు, దిశ చూపించారు. ఇట్లాంటి సినిమాలు తీస్తే జనాలు చూస్తారు, జనం తప్పు లేదు, మనం రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాం కాదు అని చెప్పేసి. అంటే నాకు తెలిసి 10 మంది జీన్స్లు వేసుకొస్తున్నారండి, టీషర్ట్లు జీన్స్లు. వాళ్ళల్లో పంచ కట్టుకొని లాల్ చేసుకుని కండవా వేసుకొని వచ్చే మనిషి కొట్టొచ్చినట్టు కనపడతాడు. 10 మంది లాల్చీ పైజామాల్లో వస్తున్నారు అనుకోండి, ఒక మనిషి ఏదైనా డిఫరెంట్గా ఒక కొత్త డ్రెస్లో ఉంటే అతనే కనపడతాడు. ఇప్పుడు ఆ కొత్తదనాన్ని డైరెక్టర్ గారు చూపించారు కాబట్టి జనం వాళ్ళు ఇంతగా ఆదరిస్తున్నారండి. అవునవును సార్. ఇంకేం సార్, గేమ్ గారు మీకు కంగ్రాచులేషన్ సార్. చెప్పండి సార్. మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. ఓ డైరెక్టర్ గారు వేషం వస్తాను అందుగా. దేనికని అడగండి సార్. చెప్పండి దేనికి సార్? నెక్స్ట్ మీరు మారుతి గారి సినిమాలో మీరే హీరో అంట కదా సార్ చెప్తున్నారు. సార్ ఎందుకు సార్ 59 ఏళ్ల ముసలోని హీరోయిన్ చేస్తారు? ఇప్పుడు నాకు ఆ స్టెప్పులు డాన్స్ వేయడం అవసరమా సార్? ఇప్పుడు రజనీకాంత్ తీసుకోండి, అమితాబ్ బచ్చన్ తీసుకోండి, వాళ్ళైనా కుర్రోళ్ళ సార్? వాళ్ళు ఎప్పటి నుంచో హీరోలు సార్, వాళ్ళకి చరిత్ర ఉందండి. అదే మాకు కావాలి. అయ్యో హీరో కాదు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్కి సరిపడే ఒక పెద్ద క్యారెక్టర్ ఇవ్వబోతున్నానండి. మీరంతా స్క్రీన్ మీద అయితే వండర్ అవుతారు. అలా కాదు, ఊరికే చెప్తున్నాను నేను. మళ్ళీ గబుక్కన ఈ హీరో అని అనుకున్నారేమోనని ఎవరైనా ఆయన హీరో చేయలేదని నన్ను తిట్టుకుంటారనుకుని మళ్ళీ నేను ముందే చెప్పేద్దాం అనుకుని చెప్పేస్తున్నాను సార్. రవి గారు నా ఫేస్ నేను అద్దంలో చూసుకుంటానండి రోజు. మరి అంటే టెంకరింగ్ వేయకుండా వదిలేస్తే నా వయసు బయటపడుతుందండి. కాకపోతే అంత కనపడను, 59 కనపడను, కానీ 50-55 అలా కనపడతాను. అంటే మేకప్ వేయకుండా వదిలేసి, మేకప్ అంటే ఇన్ ది సెన్స్ రంగు వేయకుండా మేసాలకి జుట్టుకి. నెక్స్ట్ మొన్న ఏదో సినిమా చూస్తున్నాను సార్, మీరు కనిపించారు సార్ సినిమాలో, ఏదో సినిమాలో అపార్ట్మెంట్స్ లో మీరు సంథింగ్ ఆన్ సమ్ అసోసియేషన్. ఇట్స్ మై లవ్ స్టోరీ, ఐ హోప్. ఇట్స్ మై లవ్ స్టోరీ. ఉన్నారు కదా మధురా శ్రీధర్ రెడ్డి గారు నెక్స్ట్ సినిమాలో ఆయన అదే ప్రామిస్ చేశారంటే పెద్ద వేషం అన్నారు. మరి మా టోరీ, మా తెలుగు వన్ను నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసినా సార్ నెక్స్ట్ సినిమా తర్వాత ఆయన కెరీరే మారిపోతుంది. అంటే ఆయన చూసిన తర్వాత నేను చెప్తున్నాను కదా, అంటే ఒక క్యారెక్టర్ రాసుకుని ఉన్నాను ఆల్రెడీ, అందుకని దానికి ఆయన సూట్ అవుతారనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమో అదృష్టం అది కరెక్ట్గా ఇవాళే ఆ స్క్రిప్ట్ అంతా మళ్ళీ ఇది చేసుకున్నాము. లక్కీగా రేపు ఆర్టిస్టుల సెలక్షన్ అనుకున్నాం, ఇవాళ చూశాను. ఆయన అదృష్టం అలా ఉంది. మార్నింగ్ ఆయనే కాల్ చేశారు, నేను వచ్చాను. బాలాజీ దగ్గర అంగ ప్రదక్షిణ చేస్తారు రవి గారు. బాలాజీ దగ్గర అంగ ప్రదక్షిణ చేస్తే ఆయన ఇచ్చిన రిజల్ట్ అండి. ఈయన దగ్గరికి యాక్సిడెంటల్గా ఈయన ఇవాళ నేను అడగడం, ఆయన రావడం, మరి ఆయన వేషం ఇవ్వటం, జస్ట్ ఇదంతా మిరాకిల్ అనమాట. అండి వెంకటేశ్వర అయితే నాకు నమ్మకం అండి, అంతా నా విషయం. నామాలయం నాకు బాగా అండి, నామాలయం దగ్గరికి వెళ్తే ఏ దడిత అది ఇచ్చాడు పాప. ఆయన ఇంతవరకు నాకు లోడ్ చేయలేదు. అడగడం నాది తప్పు, కానీ అడగపోవడం అడిగిందల్లా ఇచ్చాడు ఆయన. ఓకే రవి గారు, హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ టేక్ కేర్ సార్. బాయ్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి, డిఎంకే గారు. నేను చైతన్య, ఫీనిక్స్ నుంచి. ఫీనిక్స్ నుంచి చైతన్య గారు. మన స్టూడియోలో వండర్ఫుల్ డైరెక్టర్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ మన ఈ రోజుల్లో డైరెక్టర్ గారు ఉన్నారు, మారుతి గారు. వారితో మాట్లాడండి. హాయ్ మారుతి. హాయ్ అండి, హౌ యూ? గుడ్ థ్యాంక్స్ మారుతి. మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి కాల్ చేశాను. బాగా ఎక్కువ పొగడాలని లేదు, ఎందుకంటే వద్దండి బాబు, నన్ను అసలు నాకు పొగడను, కానీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద హోప్ అని ఎందుకు అంటున్నానంటే సార్, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్. అంటే ఐడియా ఉండి, ఎలాంటి సినిమా అన్నా ఒక ఐడియా ఉండి దాని మీద పట్టుంటే తీయొచ్చు అని ఆయన ప్రూవ్ చేశారు. అవును సార్. మీరు
చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీసి అరే కొన్ని డబ్బులు ఉంటే మనం సినిమా తీయొచ్చు అనే ఒక ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు. అవును సార్. వాళ్ళకి ఒక హోప్ ఇచ్చారు అనమాట. అంటే మనం నిజంగా కథ ఉండి మనకు ఆ టాలెంట్ ఉంటే మరి ఏదో కోట్లు అక్కర్లేదు, కరెక్ట్ గా మనం ప్లాన్ చేసుకుంటూ ఒక సినిమా తీయగలం అనే హోప్ ని అందరికి కలుగజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ హోప్ యాక్చువల్గా నేను ఇచ్చింది కాదు సార్, నాకు జనం ఇచ్చారు సార్. ఎందుకంటే నువ్వు ఇలాంటి కొత్త ప్రయత్నాన్ని మేము ఆదరిస్తాం, మేము రెడీగా ఉన్నాం చూడటానికి అని నిజంగా జనం చూడటం చాలా వండర్గా ఉంది సార్. ఎందుకంటే తణుకు, తాడేపల్లిగూడెం, తుని ఇలాంటి సెంటర్స్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ రన్ అవుతాయి. వాళ్ళు విజయవాడ మ్యాట్నికి బ్లాక్లో టికెట్లు కొనుక్కుని వెళ్ళామని ఫోన్ చేశారు సార్. ఈ మూడో వారం కూడా మధ్యాహ్నం మ్యాట్నీ షోకి బ్లాక్లో కొనుక్కుని వెళ్తున్నారంటే అసలు ఆ సినిమాని ఎంతగా ప్రేమించారనేది నిజంగా ఎంతైనా థ్యాంక్స్ చెప్పొచ్చు అనమాట జనంకి. డెఫినెట్గా సార్. డెఫినెట్గా నేను సినిమా చూసినప్పుడు ఒక కొత్త ఆయన తీశారు, ఇంత తక్కువ బడ్జెట్ లో తీశారు అని తెలిసే నేను చూసాను. అంటే అది కూడా మీకు యాడ్ అయింది. అంటే సినిమా బాగాలేదని, సినిమాలో కంటెంట్ లేదని నేను అన్నాను. సినిమా సూపర్ ఉంది, మీ లిమిటెడ్ రిసోర్సెస్ లో మీరు చాలా చాలా బాగా తీశారు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మీరు 5Dతో తీసిన అలాగని ఎప్పుడు అంటే మీరు చెప్పారు కాబట్టి తెలిసింది, కానీ పోయి ఉంటే జనాలకు అసలు తెలియకపోయి ఉండేది. తెలియదండి. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ 100 సినిమాలు చూసి రివ్యూ రాసేవాడిని. నా బతుకి 10 ఏళ్ళ నుంచి ఉన్నవాడిని. నాకే అది ఏ రెజల్యూషన్ 5D అని అది మర్చిపోయి పక్కన పెట్టేస్తే బ్రహ్మాండంగా ఉంది. అది యారీ 3తో తీసినట్టే ఉంది. థ్యాంక్ యూ సార్. మారుతి, మీరు ఈ జనరేషన్ కి ఆల్మోస్ట్ అంటే RGB అని నేను ట్విట్టర్ లో ఫాలో అవుతాను. ఆయన మిమ్మల్ని కంగ్రాచులేట్ చేశారు. అవును సార్. నిజంగా ఆయన కూడా దాన్ని నిజంగా ఆయన లాంటి జనాలకి దాన్ని నిజంగా ఒక హిట్ తో చూపించిన మీకు ఆయనే చెప్పినప్పుడు నేను అదే రిపీట్ చేస్తాను. నిజంగా సార్ ఆయన గొప్పతనం సార్. అది నిజంగా రామ్ గోపాల్ వర్మ గారు గొప్పతనం సార్. అంటే ఆయన ఒక కొత్తగా ప్రయత్నం చేస్తే కిందకి దిగి వచ్చేస్తాడు సార్. ఆయన చిన్నపిల్లోడ్లాగా నిజంగా అంత గొప్ప వ్యక్తి సార్. అంటే రామ్ గోపాల్ వర్మ గారిని మనం ఇలా అని కాదు, ఆయన ట్రెండ్ కోసం ఎప్పటికీ కృషి చేస్తున్నారంటే ఆయన నిజంగా గ్రేట్ పర్సన్ సార్. ఆయన ఏదో పొగిడాడని మనం చెప్పట్లేదు. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానంటే మీరు నమ్మరండి, ఆయనకి చెప్పకుండా థ్యాంక్స్ కార్డ్ వేసాను శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు అని. ఆయన అది దాని తర్వాత సినిమా చూసిన తర్వాత ఫోన్ చేశారనమాట. ఎందుకు నాకేసావని చెప్పి అన్నారు. ఏం లేదు సార్, మాలాంటి వాళ్ళకి చాలా హోప్ సార్, మీరు తెలియకుండా మాకు చాలా కిక్ ఇచ్చారు సార్ అని చెప్పి. పొద్దున్న సినిమా తీస్తే థ్యాంక్స్ మారుతి అని కార్డు పడుతుంది, అంత ఇన్స్పైర్ చేశారు. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు హైదరాబాద్ వచ్చిన బన్నీకి థ్యాంక్స్ చెప్పారు ఎందుకండి? ఆయన ఫ్రెండ్ మీకు? బన్నీకా? అవును సార్, నా ఫ్రెండ్ అండి బన్నీ. బాగా ఆత్మీయుడండి, బాగా క్లోజ్ ఫ్రెండ్. సో నెక్స్ట్ అంటే మీ డ్రీమ్ కాంబినేషన్ కదా నాకు తెలియదు. నా డ్రీమ్ కాంబినేషన్ మీరు బన్నీ సినిమా తీస్తే మీ వెర్సిటాలిటీకి ఆయన బన్నీ స్టైల్ కి సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ యూ డూ దట్. డెఫినెట్గా ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు బన్నీ అంటే ప్రాణం. డెఫినెట్గా బన్నీ చాలా చాలా అంటే నాకు బన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో గ్యారంటీగా మీరు మంచి సబ్జెక్ట్ అయితే ఐ థింక్ ఫస్ట్ వన్ టు సపోర్ట్ యూ. తన కోసం ఆల్రెడీ నా మనసులో ఒకటి ఉందండి, అది వస్తుంది బయటికి వన్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన సపోర్ట్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తానండి బన్నీ. ఈజ్ దేర్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో, డిఎంకే వంశీ అండి. వంశీ గారు నమస్తే, హౌ ఆర్ యూ? మీరు చెప్పపెట్టకుండా వెళ్ళిపోతే సార్ నేను ఎక్కడికి వెళ్ళాను సార్? బాలాజీ దగ్గరికి వెళ్ళానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీ అందరి కోసం ప్రార్థించాను సార్, మనందరి కోసం. అంటే 2 days 7:30కి ఏదో రేడియో పెడితే మీ వాయిస్ వినపడకపోతే మిస్సింగ్. సారీ, యాక్చువల్లీ మారుతి గారు. సార్ చెప్పండి సార్. వంశీ గారు చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఫిల్మ్ చూసాను నేను హైదరాబాద్ ఉంటాను. హైదరాబాద్ లో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఓకే హైదరాబాద్ లో ఉంటారండి సార్. చెప్పండి. నేను అదే 10 years నేను యుఎస్ లో ఉండి కంప్లీట్ గా మూవ్ అయ్యానండి. ఓకే సార్. సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్ మీరు ఇప్పుడు. అంటే ఇంటర్వ్యూస్ అన్ని డెఫినెట్ నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఎందుకంటే నేను ఆస్పెక్ట్ రైటర్ అండి. నేను ఐ యూస్ టు హ్యావ్ డిస్కషన్స్ విత్ మామూలుగా ఫేస్బుక్ ఆర్ వాట్ ఎవర్ గ్రూప్స్ అనుకోండి. ఓకే ఓకే. చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. అంటే లో బడ్జెట్ ఫ్లిక్స్ అని కాదు, కానీ ఇఫ్ యువర్ కాంటెంట్ ఈస్ కింగ్, సో మిగతావన్నీ తర్వాత అన్నట్టు మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. అంటే సత్య ప్రూవ్ చేసింది, ఆనంద్ ప్రూవ్ చేసింది, అండ్ దెర్ ఆర్ హైదరాబాద్ బ్లూస్ ప్రూవ్ చేసింది. దెర్ ఆర్ సో మెనీ మూవీస్ అండి. బట్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరా పర్సన్స్ ఆర్గ్యూ చేసేది ఏంటంటే విజువల్ క్లారిటీ, లేకపోతే ఆ లెన్స్లు ఈ లెన్స్లు అది ఇది అనేసి ఆబ్వియస్ గా సార్. సో మళ్ళీ అసలు కెమెరా వర్క్ చూడడానికి వెళ్ళాను నేను ఈ రోజుల్లో. అసలు మీరు అంటే మీరు ప్రభాకర్ గారి విషయం చెప్పాలి మీరు. అంటే నా క్వశ్చన్ ఎంత డిఫికల్టీ ఉండే మీకు సినిమాటోగ్రాఫర్ ఆ జర్నీ? 1.5 years కష్టపడ్డారని చూసాను నేను ఇంటర్వ్యూలో. అయ్యో లేదండి, నేను నిజంగా యాక్చువల్ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేశానండి సినిమా. ఇది మేలో స్టార్ట్ చేశాను. ఓవరాల్గా 50 days చేశాను. అంటే కాకపోతే కంటిన్యూగా చేయలేదు, కొద్దిగా చేసి. కాకపోతే నేను పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నాను, అంటే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నాను అనమాట. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ది. అయితే నాకేంటంటే మా మ్యూజిక్ డైరెక్టర్ టైంకి దొరక్క కొంచెం తను బిజీగా ఉండి ఏగాకి ఆర్ఆర్ చేస్తున్నాడు అనమాట తను. కూర్చోబెట్టేసి ఫస్ట్ అసలు. అవునండి, ఎందుకనంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ప్యాషన్ అండి. నాకు మ్యూజిక్ విషయంలో 1% కూడా తగ్గినా నేను క్షమించను అనమాట. అందుకని నాకు ఇళయరాజా గారు అంటే ప్రాణం సార్. అందుకని 4 పాటలు పెట్టేసుకున్నాను ఆయనకి సంబంధించింది. అయితే నేను అంటే చిన్నది, ప్రభాకర్ రెడ్డి గారు 5Dతో గత 1.5 years 2 years గా వర్క్ చేస్తూ, షూట్ చేస్తూ, మళ్ళీ ప్రసాద్ ల్యాబ్స్ వెళ్ళి ఎక్స్పోజ్ చేస్తూ, కన్వర్ట్ చేసుకొని, అంటే హీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ జర్నీ విత్ 5D అని విన్నాను నేను. అలా ఏం లేదండి. యాక్చువల్ లాస్ట్ ఇయర్ దొంగల ముఠా వచ్చిన రోజు నైట్ ఇట్లా నేను ఆయనకి ఫోన్ చేశాను అనమాట. ఆయన నాకు మంచి ఫ్రెండ్. ఇట్లా గురుగారు మన కెమెరా కొనుక్కొని చేద్దామా అని ప్లాన్ చేసాం. చేస్తే ఏంటంటే చాలామంది కెమెరాలు కొంటున్నారు కానీ అవి ఫెయిల్యూర్ అవుతున్నాయి. అంటే లేదంటే బొమ్మ వచ్చేసింది అది. కాకపోతే ఏంటంటే మనం వర్క్ చేయాల్సిన దాని మీదని ఒక 1.5 month మేము కంటిన్యూగా ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి షార్ట్స్ తీసుకోవాలి, అది కలర్ కరెక్షన్ ఎలా చేయాలి, అవుట్ ఫోకసింగ్లు ఎలా అవాయిడ్ చేయాలి అని వీటి మీద కొంచెం గట్టిగా వర్క్ చేశానండి నేను. వర్క్ చేసిన తర్వాత అది నాకు స్టడీ క్యామ్ కావాలి, జిమ్మీ కావాలి, దీనికి ఎలా మౌల్డ్ చేసుకోగలనని మేము తయారు చేసుకున్నాం అనమాట. ట్రాక్ అండ్ ట్రైల్. ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ గొరిల్లా మేకింగ్ అనమాట ఇదంతా. తక్కువ బడ్జెట్ లో. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మేము ట్యూబ్స్తో ఇట్లా తయారు చేసుకున్నాం అనమాట. అంటే పైపులతో తయారు చేసుకుని ఇట్లా చేసామన్నమాట. అది ఏంటంటే థ్యాంక్ యూ సార్. అది నాకేంటంటే స్క్రీన్ మీద అది కనపడకూడదు, అంటే మనం ఎలా చేసినా స్క్రీన్ అందంగా ఉండాలి, అది కంటెంట్ క్యారీ అయిపోవాలి అనేది కంటెంట్ కొంచెం స్ట్రాంగ్ చేసుకుని చేశాను అనమాట. దానికి నిజంగా మా ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్ జేబీ కానీ, అంటే ఇట్స్ ఏ టీమ్ వర్క్ అండి. మీరు మీ మనసులో ఏదైతే ఉందో అది బయటపెట్టడానికి మీకు కరెక్ట్ పీపుల్ కనుక ఉంటే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అవుతారండి. నేను కాదు, దానికి రైట్ టైము రైట్ పీపుల్ దొరకాలి, అంతే మన అదృష్టం. రైట్. ఓకే సార్ వంశీ గారు, మీ అంటే మీ ఇంటర్వ్యూస్ వేరే దగ్గర ఎక్కడ తీసుకోవచ్చా అండి? ఇన్ కేస్ అంటే మాకు ఫేస్బుక్ ఒక గ్రూప్ ఉంది, few hundreds of people ఉన్నారు. ఐఎమ్ వన్ ఆఫ్ ది అడ్మిన్స్. సో మీకు కానీ ప్రభాకర్ గారికి కానీ అంటే 5D మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నట్టు కైండ్ ఆఫ్. సో అపాయింట్మెంట్ తీసుకొని మీ సరే సార్, డెఫినెట్గా సార్ కలుద్దాం సార్. నేను డిఎంకే గారి టచ్లో ఉంటాను. ఆయనకి కాల్ చేసి మనం కలుద్దాం సార్. ఓకే సార్. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి వంశీ గారు. మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, నమస్తే డిఎంకే గారు, బాగున్నారండి? ఫ్యాంటాస్టిక్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి, వర్జీనియా నుంచి అండి. ప్లీజ్. మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగిందండి? అంగ ప్రదక్షిణతో దర్శనం చేసుకొచ్చానండి. మంచిదండి. పొర్లు దండాలు పెట్టారు అండి. ఇప్పుడే వింటున్నాము, మీకు ఆఫర్ కూడా వచ్చింది కదా, మంచి ఆఫర్ వెంకటేశ్వర స్వామి దయ వల్ల. అంటే నామాలయాన్ని నమ్మినోడికి ఇంకేంటండి ఇది తక్కువ? అవునండి, డెఫినెట్ గా. అవును, ఎవరికి ఇది అవ్వదు. ప్లీజ్. మార్తి గారు. హాయ్ మేడం. నమస్తే మార్తి గారు, బాగున్నారండి? నమస్తే, బాగున్నానండి.
కంగ్రాట్స్ అండి, మీ మూవీ సక్సెస్ అయిందని వింటున్నాను. కాకపోతే మాకు చూడడానికి లేదు. తోరీ ద్వారా ఒక రిక్వెస్ట్ అండి, మా అందరి తరపున మీరు ఆన్లైన్ లో తెలుగు వన్ ద్వారా రిలీజ్ చేస్తే మేము అందరం చూడగలుగుతామండి. డెఫినెట్ గానండి, నేను మా ఓవర్సీస్ పర్సన్ తో ఒకసారి మాట్లాడి ఐ విల్ టేక్ డెసిషన్ అండ్ డెఫినెట్ గా మీ అందరూ చూస్తేనే నాకు బాగుంటది, ఇంకా ఇంకా ఇది ఉంటది. డిఎంకే గారు మీరు కూడా సీరియస్ గా ఒకసారి ఇది థింక్ చేయండి. మూవీస్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తే అప్పుడు బ్రోకర్ మూవీ కూడా మీరు ఇట్లా రిలీజ్ చేస్తారు కదండి, $2 ఎంతో పెట్టారు కదా. అవునండి అవునండి. యా, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మేము థియేటర్కి వెళ్ళాలంటే ఆ మనీతో మనం ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు కదా అని కూడా థింక్ చేస్తూ ఉంటాం. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికి కూడా. అక్కడ దగ్గర ఉండవు కదండి థియేటర్లు, మీకు ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది, మళ్ళీ పోలేదు ఖర్చు. అది డెఫినెట్ గానండి, ఇది మంచి ఐడియా. నాకు యాక్చువల్లీ బిఫోర్ తెలీదు, లేకపోతే 100% చేసేవాడిని. ప్లాన్ చేసుకుని డెఫినెట్ గా చేస్తాను మేడం. ఇట్లాంటి చిన్న చిన్న మూవీస్ కూడా ఇట్లా ఆన్లైన్ లో చేయడం వల్ల మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, మాకు అవుతుందండి. మేము కూడా కంప్యూటర్ స్పాట్ చేయకుండా ఉంటాము. కాదండి, ఇది యాక్చువల్గా ఏమైందంటే లక్ష్మి గారు, చిన్న ఇదే లక్ష్మి గారు హలో చెప్పండి. ఇది ఆల్రెడీ బ్లూ స్కైస్ కి ఇచ్చేసారండి ఓవర్సీస్. ఏంటండి? బ్లూ స్కైస్ వారికి ఇచ్చేసారు ఈ సినిమా. అంటే నేను అదేనండి మాట్లాడి మీకు మూవీ వచ్చేట్టుగా ప్లాన్ చేస్తాను మేడం, పర్లేదు. అంటే మాకు తోరీ ద్వారా ఎట్లా మేము చూడగలుగుతామో చెప్తే మేము అట్లా ఫాలో అవుతాం. షూర్ అండి, అక్కడ ఏ థియేటర్ లో రిలీజ్ అవుతుందో ఆ లిస్ట్ మీకు ఇస్తానండి. ఓకేనండి, ఆన్లైన్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఆన్లైన్ కూడా ప్లాన్ చేద్దాం అన్నారు డైరెక్టర్ గారు. మరి అది ఆయన డిసైడ్ చేస్తారు. మేము ఆన్లైన్ ద్వారా అయితే మేమైతే ఇంట్లో కూడా కూర్చొని థియేటర్ లో చూసినట్టు చూడొచ్చండి, ప్రొజెక్టర్ లో పెట్టుకుంటే. ఓకే, సరే మేడం, ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకేనండి లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్ అండి. హలో, హాయ్ అండి. హలో హలో, నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సురేష్ అండి, హ్యూస్టన్ టెక్సస్ నుంచి. యా ప్లీజ్, మారుతి గారు ఉన్నారు, డైరెక్టర్ గారు, వారితో మాట్లాడండి. మారుతి గారు హాయ్ అండి. హలో అండి, మీ సినిమా మేము ఇంకా చూడలేదు, మాకు ఆన్లైన్ లో చుట్టూ ఇష్టం లేదు, ఇంకా రిలీజ్ కాలేదు. ఓకేనండి, డెఫినెట్ గా వస్తుంది, చూడండి, మీ బ్లెస్సింగ్స్ అందించండి, మీ విశేషం. కానీ సినిమా గురించి చాలా విన్నానండి, అందరూ చెప్తున్నారు సినిమా చాలా బాగుందని. అవునవును సార్, మంచి ఎఫర్ట్, ఐ మీన్ అందరూ మెచ్చుకుంటున్నారు. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు చేసే సపోర్ట్ కూడా బాగుందండి. ఇంకొకటి అండి, అందరూ అడుగుతున్నారు కదా ఆన్లైన్ రిలీజ్ చేయమని, దానికి సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు డిఎంకే గారు. ఓకే సార్, డెఫినెట్ గా చూడండి. నేను ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఈ తెలుగు సినిమాలన్నీ ఒక థియేటర్ లో రిలీజ్ అవుతాయి, అవి $1 థియేటర్లు. అంటే ఇంతకు ముందు ఆ థియేటర్లన్నీ $1 పెట్టి ఈ సినిమా చూడొచ్చు, అంటే క్వాలిటీ అంత చండాలంగా ఉంటుంది. వాటిలో రిలీజ్ చేసి మా దగ్గర $15 $20 తీసుకుంటారు టికెట్ కి. దాని బదులు ఇక్కడ $2 లో యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ విత్ బ్యూటిఫుల్ క్వాలిటీ కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ యుఎస్ లో అయితే అందరి ఇళ్లలో మంచి టీవీలు ఉంటాయి, హోమ్ థియేటర్స్ ఉంటాయి. అక్కడ పోయి $1 థియేటర్ లో ఆ క్వాలిటీ అవన్నీ వాటికన్నా మంచి క్వాలిటీ వస్తుంది మాకు ఇంట్లోనే. డెఫినెట్ గానండి, నేను 100% దీనికి సపోర్ట్ చేస్తాను. మేము అసలు ఆ థియేటర్లకు వెళ్ళటమే మానేసాం ఈ మధ్య, ఎందుకంటే అవి చండాలంగా ఉంటాయి థియేటర్స్. కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి ఈ ఆప్షన్. తప్పకుండా నేను బ్లూ స్కై వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్ గా అరేంజ్ చేస్తానండి అది. దట్ విల్ బి గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ టేక్ కేర్ అండి, బాయ్ బాయ్. హలో, హాయ్ అండి. హలో హలో హలో, పాడన్ సార్, ఐ బెగ్ యువర్ పార్డన్. హలో, నా పేరు హరికిరణ్ అండి. హరికిరణ్ గారు నమస్తే సార్. మన స్టూడియోలో డైరెక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మారుతి గారు. అవునండి, అవును, ఇప్పటిదాకా నేను వింటున్నామా. యాక్చువల్గా మారుతి గారు అందరు చెప్తుంది, నేను కూడా చెప్తున్నాను బేసిక్ గా. కంగ్రాట్స్, వెరీ బిగ్ కంగ్రాట్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరికిరణ్ గారు. యాక్చువల్గా నేను ఫస్ట్ థియేటర్ లో చూద్దామని అనుకున్నానండి. ఈ రోజుల్లో నేను ప్రోమోస్ చూసాను, సాంగ్స్ విన్నాను సార్. ఓకే, అండ్ నేను పక్కా థియేటర్కి వెళ్ళి చూద్దామని అనుకున్నాను, కానీ మాకు ఇక్కడ రిలీజ్ అవ్వలేక, ఏ అదర్ ఆపర్చునిటీ లేక నేను ఆన్లైన్ లో చూడాల్సింది వచ్చింది. ఆన్లైన్ అండి, పర్వాలేదు సార్, చూసారు కదా సార్. చూసానండి, కానీ
చూసిన తర్వాత నేను ఇంకా కొంచెం బాధపడ్డాను. థియేటర్ లో చూస్తే ఇది ఈ సినిమా సార్ 100% జనం మధ్యలో చూస్తే అసలు ఒక టీమ్ గా చూస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు సార్. నేను మీరు నమ్మరు, యాక్చువల్గా నేను యావిడ్లో ఎడిటింగ్ చేసేటప్పుడు మామూలుగా నేను మా ఫ్రెండ్స్ ఊరికే సరదాగా అలా కూర్చొని చూసేవాళ్ళం. అంటే పెద్ద ఎవరో నవ్వేవాళ్ళం కాదు. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత మాకు తెలియకుండా మేమే ఎనర్జీ తెచ్చుకుని క్లాప్స్ కొట్టే, అంటే నిజంగా మా సినిమా మేమే ఎంజాయ్ చేస్తున్నాం అన్న స్టేజ్లో చూస్తే నిజంగా చాలా తేడా ఉందండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తే ఆ థ్రిల్లే వేరండి. ఈ రోజుల్లో సినిమా మాత్రం చూస్తే థియేటర్ లో చూడాలి. అందరికి ఐ మీన్ స్టోరీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ వింటున్నారు సార్. ఐ మీన్ ఇది మాత్రం కంపల్సరీగా మీరు ఒకసారి ఆన్లైన్ గా చూసినా కూడా స్టిల్ థియేటర్ లో కానీ మీ ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా చూడాలండి. చాలా మంది మీ ఫ్రెండ్స్ వెళ్ళండి. అవసరం టు వాచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ బోర్ కొట్టదు. నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదండి. నాకు ఫుల్ టైం ఫన్ అండి యాక్చువల్గా ఈ రోజుల్లో మూవీ మాత్రం. అంటే మీకు సినిమాలో కంటెంట్ నచ్చిందా అండి, డైరెక్షన్ నచ్చిందా, స్క్రీన్ ప్లే నచ్చిందా, మీకు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి? నాకు అంటే స్క్రీన్ తో చాలా నచ్చిందండి. ఒకటి తర్వాత ఒకటి వస్తుంది సార్. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా. అండ్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు ఐ మీన్ యూత్ యాక్చువల్లీ. అవునవును, నేను కూడా యూత్. ఇక్కడ నేను కూడానండి. ఇదండి నేను కూడా 59 ఏళ్ళ యూత్ అండి. కానీ మనిషి అలా లేరండి. ఏజ్ వచ్చినాను, మీ వాయిస్ వచ్చినాను, ఎక్కడ ఎంతవరకు కొంచెం లేదు. చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండి డిఎంకే గారు, ఇప్పుడే తెలిసింది నాకు. కంగ్రాట్స్ కేపీ గారు. మీకు కూడా మరి మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారో అని మేము యాక్చువల్గా ఎదురుస్తున్నాం. ఏమండి ఇప్పుడు ఇది అయాచిత దానం అండి. ఇది నేను అడగకుండా ఆయన ఇచ్చిన క్యారెక్టర్. ఇది అయాచితంగా నేను ఊహించకుండా, ఆయన అడగకుండా, నేను యాచించకుండా ఆయన ఇచ్చిన దానం అది. అదేనండి వెంకటేశ్వర స్వామి చెప్తాను. అలానే కాదు సార్, నిజంగా ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టి రైట్ టైంకి రైట్ పర్సన్ కలిశారనిపించింది. అంటే నాకు ఎలాగో ఒక వ్యక్తి ఆపర్చునిటీ ఇచ్చాడు, అట్లాగే ఈరోజు నేను ఇస్తున్నాను, ఈయన ఇంకొకరికి ఇస్తారు. అంతే, ఇట్స్ ఏ సైకిల్ అండి. ఎవరికెవరు మనం రుణపడి ఉండం ఇక్కడ, అంతే. థ్యాంక్ యూ సార్. కాదండి, ఇవాళ ఆయనకి బ్లాంక్ చెక్కులు తీసుకొని ఆయన కోసం ప్రొడ్యూసర్లు తిరుగుతున్నారండి, మారుతి గారి కోసం. కాదండి, ఇప్పుడు అలాంటి సినిమా తీసినందుకు మరి డెఫినెట్లీ రావచ్చు. దాంట్లో మీరు అంతా లేదు అంటారు. యా, ఆ రేంజ్ మనిషి ఇవాళ ఆయన అడగకుండా నాకు వేషిస్తారన్నారంటే అది ఆయన పెద్ద మనసు అండి అది. అని మీ ఆ హీరోయిన్ మాత్రం మీరు ఎలా తీసుకొచ్చారు? ఐ మీన్ మేము యాక్చువల్లీ మా ఊరి వంట మీరు ఏదో చెప్పారు కదా అట్లా ప్రోగ్రామ్. అవునండి. ఐ మీన్ అది చూడలేదు కానీ బట్ స్టిల్ ఇట్ వాజ్ మాకు కొంచెం బాగుంది అమ్మాయి. అది అందులోనే తెలుగు అమ్మాయి అంటే అసలు షాక్ అనమాట. ఎందుకంటే అమ్మాయి ఫీచర్స్ అంటే కొంచెం ఫీచర్స్, కొంచెం సుమా ఫీచర్స్, సో ఇలా కూడా కనపడుతుంది అక్కడక్కడ. మీరు ఎంతో సర్చ్ చేసి మరి ఫైన్ చేశారేమో అనుకున్నాం, కానీ మీరు అలా మా ఊరి వంటలో చూసామని అంటే నేను యాక్చువల్గా అనుకుంటున్నాను. లేదండి, మన తెలుగులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారండి, మంచి మంచి అందగతులు ఉన్నారు. వాళ్ళందరినీ ఏంటంటే యాంకరింగ్లకు వాడుకుంటున్నారు, హీరోయిన్లు కాదని. కాదు, మన తెలుగులో కూడా హీరోయిన్స్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నామండి. మీరు యాక్చువల్లీ ఇంకా ఐ మీన్ ఇలా తెలుగు వాళ్ళని ఇంకా పరిచయం చేస్తే నాకు ఇంకా సంతోషంగా ఉంటుందండి. మేము చూసాం బాలీవుడ్ ని, వాళ్ళని వీళ్ళని చూసాం ఇంకా ఎంతైనా తెలుగు అండి. అది యూ కాంట్ కంపేర్ దోస్ ఎక్స్ప్రెషన్స్ విత్ సమ్ అదర్ లాంగ్వేజ్ ఆర్ సమ్ అదర్. మళ్ళీ అంటారు యాక్టింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటుంది, బట్ స్టిల్ మనకి ఛాన్స్ ఇవ్వాలి కదా. అవును సార్, నిజంగా నమ్మరు సార్. యాక్చువల్గా ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి గొప్ప, కానీ మనం ఏంటంటే మనం మాత్రం ఇక్కడ పక్క లాంగ్వేజ్ల సినిమాలు చూసి పక్క వాళ్ళని పోగొట్టడం అవి చేస్తుంటాం ఎక్కువ. మనది మనం యాక్చువల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. చిన్న సినిమాలు కూడా బతకాలని చేసిన ప్రయత్నం అనమాట ఇది. ఏం చేస్తాం సార్, మరి కొత్త వాళ్ళు తీసాం కదా. చిన్న సినిమా అంటే అదేదో ఎవరో చెప్పినట్టు
హిట్ అయిన సినిమా అది పెద్ద సినిమా, యా హిట్ కానీ పెద్ద సినిమా కూడా చిన్న సినిమా కింద లెక్క అని చెప్పి ఎవరో అన్నారు. మా బన్నీ బాబు చెప్పాడండి మొన్న ఒకసారి, బన్నీ ఆడియో ఫంక్షన్ లో అన్నాడు అదే మాట. కరెక్ట్ కరెక్ట్. నిజంగా బన్నీకి ఎందుకు అన్నాడో ఎలా అన్నాడో కానీ అది నిజంగా ఆ రోజు సడన్ గా పైకి వచ్చిన తర్వాత ఆ మాట అన్నాడు, అది అక్షరాల నిజమైంది. నిజంగా ఈ సందర్భంగా బన్నీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మొన్నే బర్త్డే అయింది బన్నీది. నేను వాచ్ చేస్తున్నాను అన్ని కూడా, బట్ నేను ఈ స్టోరీ ప్రోగ్రామ్ కూడా నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఓకే, ఐ వాస్ మిస్సింగ్ DMK గారు ఫర్ ద పాస్ట్ 3 days యాక్చువల్లీ. రోజు జాగ్ చేసినప్పుడు నేను ఈ స్టోరీ అలా వింటూ ఉంటాను, బట్ స్టిల్ నేను ఎప్పుడు కాల్ చేయలేదు. అండ్ లక్కీగా నాకు కాల్ దొరికింది. నేను షార్ట్ యాక్సిడెంట్, నాకు కాల్ దొరుకుతుందో లేదని చెప్పి. అయ్యో థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగ ఫోన్ చేస్తుండాలి. స్టే ట్యూన్ టు టోరీ అండ్ ఇలాగే మాకు సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ బాయ్ సార్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హాయ్ అండి. హలో 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 హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, చెప్పండి. మీరు ఫోన్ చేశారు సార్ టోరీకి. హలో హలో మేడం, మీరు ఫోన్ చేశారు టోరీకి. లైన్లో ఉన్నామండి. యా మాట్లాడండి. ఇక్కడ మారుతి గారు ఉన్నారు మన స్టూడియోలో, ఈ రోజులో డైరెక్టర్ గారు. హలో హలో మారుతి గారు. ఎవరు? హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో, ఎవరండి మాట్లాడేది? మారుతి గారండి. ఓకే, కాల్ కట్ అయిందండి. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటుంది టెక్నికల్గా. హలో, హాయ్ అండి. హలో, DMK గారు, నేను రామ్ కాలిఫోర్నియా నుంచి మాట్లాడండి. యా సార్, బాగున్నారా? బాగుందండి, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి. మన స్టూడియోలో మా మారుతి గారు ఉన్నారు. ఈ రోజుల్లో ఉండి సెన్సేషనల్ హిట్ అందించిన మా డైనమిక్ డైరెక్టర్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్, డిగ్నిఫైడ్ డైరెక్టర్ మారుతి గారితో మాట్లాడండి. హాయ్ సార్, రామ్ గారు. మారుతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగుందండి. మీరు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, డూయింగ్ గుడ్ మారుతి గారు. సార్ నేను మామూలుగా మూవీస్ థియేటర్స్ లోనే చూస్తుంటాను మారుతి గారు, బట్ ఈ మూవీ రాలేదు కాబట్టి ఆన్లైన్ లో చూశాను నేను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మూవీ బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎక్కడ కానీ బోర్ అనేది కొట్టకుండా 2 hours చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎలాగే ఉండాలి. తర్వాత ఈ రింగ్ సాంగ్ ఎలాగ వచ్చిందండి ఐడియా? అసలు అది ల్యాప్టాప్ లో చూస్తుంటేనే డాన్స్ వేయాలనిపిస్తుంది. ఏం లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అవుతే ఒక సాంగ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అది దానికి ఏంటంటే ఎవరన్నా వేరే వాళ్ళని పెడితే అంత కిక్ ఉండదని చెప్పి, అంటే నాకు పాట ఊపు కావాలి, అలానే కొత్త వాళ్ళు ఏమో డ్యాన్స్ చేయలేరు, ఏం చేయాలని చెప్పి కొంచెం ఎడిటింగ్తో దాన్ని తీసుకొద్దామని చెప్పి అలా కట్ చేయడం జరిగింది. దానికి ఎవరినన్నా వేరే వాళ్ళని పెడితే బాగోదని చెప్పి మన హీరోస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి స్క్రీన్ మీద చూసుకున్నట్టు బాగుంటుందని మాస్కులు పెట్టాను అనమాట. అదంతా యాక్చువల్గా 1 day వర్క్ అండి నిజంగా. అది అంటే మార్నింగ్ ఐడియా వచ్చింది, మధ్యాహ్నం మాస్కులు తయారు చేసుకున్నాను, ఈవినింగ్ షూట్ చేశాను. దాని తర్వాత అంటే సాంగ్ ఆల్రెడీ అంతకుముందు చేసుకున్నది అట్లా వచ్చిందనమాట. ఆ అవుట్పుట్ అనుకోకుండా బాగా రావటం, అంటే అన్నీ అలా కుదిరినాయి ఆ రోజు. అది ఇక మన చేతుల్లో ఏం లేదు, బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది మారుతి. యాక్చువల్ గా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ సాంగ్ ని టైటిల్ గా యూజ్ చేశారు. మూవీలో కూడా అప్పుడప్పుడు వస్తుంది అనమాట. లైక్ హీరో వచ్చి హీరోయిన్ 3 అమ్మాయిలు మోసం చేసేసారు అని అనుకునే టైంలో హీరోయిన్ పాస్పోర్ట్ ఆఫీస్ కి పిలిచేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. అవును సార్. అలాంటి టైంలో మీరు ఆ సాంగ్ ని తీసుకొచ్చి ఒక జస్ట్ ప్లే చేయడం వల్ల మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకా డీప్ వెళ్ళిపోతుంది ఆడియన్స్ కి. అవును సార్. అంటే పైకేమో మనకు అమ్మాయిలు వద్దు ఏమొద్దు అనుకుంటున్నా, అతను మాత్రం ఆ టైంకి వచ్చేసరికి ఆటోమేటిక్ గా పని చేస్తున్నాడు, బెండ్ అయిపోతాడు. అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటదని. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇంత డీప్ గా అబ్జర్వ్ చేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. బాగా అనలైజ్ చేశారండి సినిమాని. థ్యాంక్ యూ సార్. బాగా చూడటం కాదు సార్, దాన్ని ఇంత బాగా అనలైజ్ చేశారంటే నాకే చాలా హ్యాపీగా ఉంది సార్.
చాలా బాగా తీసుకొచ్చారు సార్ మూవీస్. మెయిన్ అందులో అందరినీ తెలుగు వారిని తీసుకురావడం సార్. మామూలుగా హీరోయిన్స్ తెలుగు వారు ఎవరు వస్తున్నారు అంటారు ఇప్పుడు, కానీ మీరు అందరినీ తెలుగు వారు తీసుకురావడం. మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు హిందీ వాళ్ళు వస్తుంటారు, ఒకసారి మాట్లాడేది కూడా అర్థం కాదు మనకు. అట్లా అందరినీ తెలుగు వారిని తీసుకురావడం. ఇక్కడ హిందీ వాళ్ళతో నరకం సార్ నిజంగా. వాళ్ళకి తెలుగులో హిందీలో డైలాగులు రాసి తెలుగులో చెప్పించుకుని ఎక్స్ప్రెషన్ పలక్క ముక్కలు ముక్కలు కట్ చేసుకుని నరకం అనమాట. మళ్ళీ డబ్బింగ్ వేరే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పించి ఇంకా అన్ని రకాలు కాదు. మళ్ళీ ఆ మనిషికి అయితే ఇక్కడ మళ్ళీ 5 స్టార్ హోటల్ ఇచ్చి ట్రాన్స్పోర్టేషన్, ఫ్లైట్ టికెట్లు, ఆడికి మేకప్ మ్యాన్కి, మళ్ళీ పర్సనల్ అసిస్టెంట్కి, ఈ పెద్ద తలగానే పడిన పెద్ద ప్రాసెస్. అది ఆడియన్స్ కి వాళ్ళు మాట్లాడే సరే అర్థం కాదు, సరే వీళ్ళే అలాగ అనుకున్నారేమో అని వీళ్ళే అడ్జస్ట్ అయిపోవాలి ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. డిఎంకే గారు ఒక నిమిషం చెప్పండి సార్. తిరుపతి ఎలా ఉంది చెప్పండి. తిరుపతి కలియుగ వైకుంఠం అండి. అక్కడ రాయి రప్ప అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి అది అణువణువు వైకుంఠమే కదా. నేను వచ్చి అక్కడ 2 years అయిందండి. ఇక్కడ మాది ప్రాపర్ అదే. హ్యాపీ మీరు మా ఊరు వెళ్ళి వచ్చారని. అంగ ప్రదక్షిణ చేసి వచ్చాను సార్ బాలాజీకి. థ్యాంక్స్ అండి, వెరీ గుడ్. అందరూ బాగుండాలి. మారుతి గారికి ఆల్ ది బెస్ట్ అండి, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. మా టోరీ లిజనర్స్ ముఖ్యంగా బాగుండాలి. మా టోరీ యాజమాన్యం, మా తెలుగు వనం, మా రవిశంకర్ గారు, మల్లిక్ గారు, స్టాఫ్, ఎవ్రీబడి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. అంటే అందరూ జనాలు మంచివాళ్ళుగా ఉండాలి, అందరు మంచివాళ్ళు సుఖపడాలి. అది ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాను. ఓకే సార్, బాయ్ బాయ్ అండి. ఓకే, ఇది పరిస్థితి సార్. టోరీ మీకు ఎలా అనిపించింది సార్? ఇది వాట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్? హౌ డు యూ లైక్ అవర్ టోరీ? చాలా ఎగ్జైట్ అయ్యాను సార్ నిజంగా. ఎందుకంటే నేను ఇలా కూర్చోవడం ఇది కూడా ఇదే ఫస్ట్ టైం, ఇలా మాట్లాడటం ఇదంతా. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే చాలామంది పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, అంటే నాకు టైం కుదరక, అక్కడ టైమింగ్ సెట్ అవ్వక. కానీ ఇంత మంచి కాల్స్ యూఎస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తామంటే, వాళ్ళు సినిమా చూసి, నా సినిమా చూసి అక్కడి నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం, సినిమా గురించి మాట్లాడటం లేడీస్, ఇది మర్చిపోలేని అనుభూతి అనమాట. అంతే, ఒక డైరెక్టర్కి ఏం కావాలనేది అది ఇచ్చేశారు. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో మూర్తి గారు. హలో హలో. జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. అయ్యా సంజీవ్ నరసింహప్పర్ గారు నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి, వందనాలు సార్. వందనాలు. మీరు అటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళారు, అంగ పరిరక్షణ చేశారు. అది విని మా ఒళ్ళు పులకరిస్తుందండి. చాలా సంతోషం, ధన్యుణ్ణి. అద్భుతం. మరి ప్రత్యేకమైన సందర్భంలో వెళ్ళారా స్వామి? అవును స్వామి, అంటే అన్నయ్య గారి అమ్మాయి పెళ్ళి. అవునా? అలాగే బాబాయ్ గారి అమ్మాయి పెళ్ళి, మొత్తం 2 పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందండి. పెళ్లికి వెళ్ళారా? అవునండి, 2 వివాహాలు అక్కడ జరుగుతున్నాయి. ఆ 2 పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ ఈ సందర్భంగా అంగ ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాను. మరి మురళి గారు, మరి మాకు స్వామివారి పెద్ద లడ్డులు పంపలేదే? అది మీరు రండి స్వామి, మీరు ఇక్కడికి భారతదేశం వస్తే, అందులో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి వస్తే మీకోసం స్వామి లడ్డూలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. సరే, ధన్యవాదాలండి. చాలా కాలం నుంచి ఇటువంటి కార్యక్రమం వింటున్నారు. మారుతి గారికి మా శుభాకాంక్షలు. ఆయన చేస్తున్న అటువంటి తెలుగు ప్రయోగం అద్వితీయమైనది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బాగా మాట్లాడుతున్నారు సార్, నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చిన్న ఆంగ్ల పదం కూడా వాడు. బాబా, ప్యూర్ తెలుగు, నిజంగా గ్రేట్ సార్. నేను పుట్టి పెరిగి మొరిషియస్ దేశంలో అండి. తెలుగు అంటే మా మహాప్రాణం కన్నా అతి శ్రేష్టమైనదని భావిస్తున్నానండి. తెలుగు భాష అంటే ప్రాణం అన్నమాట. మరి ఈ రోజుల్లో తెలుగు చలనచిత్రాలు చూస్తూ ఉండగా, వాటిని పరిశీలిస్తూ ఉండగా మరి ఎక్కువగా ఆంగ్లం వాడతారండి. ఎందుకండి? ఆంగ్లం అంటే ప్రస్తుతం ఇప్పుడున్న యువతకి
తెలుగు భాష మీద మక్కువ తగ్గిందండి. దానికి బాధ్యత పెద్దవాళ్ళమైన మాదే. ఎందుకంటే మమ్మీ డాడీ సంస్కృతి అటువంటి ప్రదర్శనం చేయడం అంటే నిర్మాతలందరూ అది తెలుగు ప్రజలకి ఒక రకమైన బోధకుడుగా తయారు అయిపోతారు. అదేనండి. ఇప్పుడు మారుతి గారు కూడా తన తర్వాత సినిమాల చిత్రంలో ఆయన తెలుగు భాషకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆంగ్లాన్ని సన్నివేశానికి తగ్గట్టుగా వాడుకుంటారు తప్ప తెలుగు. నాకు ఇంగ్లీష్ కూడా పెద్ద రాదండి. నాకు చిన్న లాంగ్వేజే వాడాను, కానీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం సార్. అందుకని తెలుగు వాళ్ళనే పెట్టుకుని, మీకు సినిమా చూస్తే తెలుగు వాళ్ళనే పెట్టుకుని ఒక చిన్న తెలుగు సినిమా తీద్దామని అనుకున్న డైలాగ్ కూడా అనిపించాను అనమాట. ఎందుకంటే మరి ఈ రోజుల్లో అంటే కొత్త తెలుగు చలనచిత్రాలు అది తీస్తున్నారు చాలా మంది. అటువంటి తెలుగు చలనచిత్రాలు చూసి మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అది చాలా వరకు అది చూస్తున్నాము, చాలా ఆనందిస్తున్నాము కూడా. మీరు మారిషస్కి మారుతి గారిని ఆహ్వానిస్తే ఆయన అక్కడికి వస్తారు. తన తదుపరి చిత్రాన్ని యొక్క షూటింగ్ అక్కడ పెట్టుకుంటారండి. ఎందుకంటే మారిషస్ దేశం చాలా అందమైన దీవి. అంటే మార్క్ ట్వైన్ ఒకసారి చెప్పారు ఈ విధంగా, భగవంతుడు ముందు మారిషస్ దేశాన్ని సృష్టించిన తదనంతరం అదే మాదిరిగా ఏ విధంగా మారిషస్ దేశంలో ఉన్నదో స్వర్గం అది తయారు చేశారు. సార్, నాదు జన్మభూమి కన్నా నాకమెక్కడుంది, సురలోకం ఎక్కడుంది? నా జన్మభూమి కంటే స్వర్గం ఎక్కడుందండి? నా జన్మభూమే గొప్పది. మారిషస్ దేశంలో ప్రకృతి దృశ్యాలు అంటే చాలా బాగుంటాయండి. అందుకే చాలా మంది తెలుగు చలనచిత్రాలు తీస్తే ఒక కొంతవరకు బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా తీద్దాం సార్. సరే, మీతో మాట్లాడినందుకు చాలా బహు ఆనందం కలుగుతుంది. శ్రోతలందరికీ మా శుభాకాంక్షలు. ఈ విధంగా టోరీ నిర్వాహకులందరూ ఇటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా మీ సంభాషణలు వింటూ ఉండగా మీరు వాడే తెలుగు సామెతలు, తెలుగు అటువంటి వ్యవహారిక భాష మాట్లాడుతున్నారు. నేను చాలా వరకు బాగా తెలుగు భాష నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం అండి. జై తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి, జై తెలుగు. అదండి, మరి ఈ వారం ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. మరి మారుతి గారు తన అభిప్రాయం చెప్పారు. ఇక్కడ మారుతి గారు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలని, మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని, తెలుగు సినిమాకి ఒక గొప్ప హోదాని కలిగించాలని, ఒక దిశ నిర్ణయించాలని. ఇందాక ఎవరన్నారు, కొత్త హోప్ అంటే ఆశాకిరణంగా కనిపించారు ఇప్పుడు తెలుగు సినిమాకి. ఆయన మరింతగా పెద్ద డైరెక్టర్గా పేరు తెచ్చుకొని అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం ఎంతటితో ముగిస్తున్నాం. అండ్ డిఎంకే సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్ టు టోరీ, అండ్ ఐ లవ్ యూ ఆల్. బై బై, సీ యూ టుమారో.